లైఫ్లో ఏ ఆడపిల్లకైనా టర్నింగ్ పాయింట్ పెళ్ళే కదా. అంటే లైఫ్ బాగుండాలన్నా పెళ్ళే, కొంతమంది లైఫ్ నాశనం అయిపోవాలన్నా పెళ్ళే. సో ఈరోజు నా పెళ్లి వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంటే పెళ్లి వీడియో కాదు, ఇది రిసెప్షన్ వీడియో. అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర జరిగింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరియస్ టాక్స్. ఇది వచ్చేసి మా రిసెప్షన్ వీడియో అనమాట. అంటే మ్యారేజ్ వీడియో కంటే రిసెప్షన్ వీడియోనే అమ్మ వాళ్ళది కదా, సో ఇదే అప్లోడ్ చేద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ అసలు స్టోరీ అది కాదులేండి. మ్యారేజ్ వీడియో పార్ట్ 1 నా దగ్గర పెన్ డ్రైవ్లో ఎక్కడో ఉంది, అది నాకు కనపడలేదు, మిస్ అయింది. సో ఇది కనిపించింది, ఇది అప్లోడ్ చేద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యి అప్లోడ్ చేస్తున్నా. మా మ్యారేజ్ వచ్చేసి అక్టోబర్ 16, 2019లో జరిగింది. అండ్ మా రిసెప్షన్ వచ్చేసి అక్టోబర్ 18. మరి ఇప్పుడు ఎందుకు అక్క అప్లోడ్ చేస్తున్నామంటే, యాక్చువల్గా కంటెంట్ క్రియేటర్స్ కదా, కంటెంట్ వెతుక్కోవాలి. అలా వెతికే ప్రయత్నంలో దొరికిన ఒక ఆనిముత్యం అనమాట ఇది. ఇదంతా ఫస్ట్ వీడియో అంతా ఈ నేమ్స్, ఇన్విటేషన్వే మొత్తం ఉంటాయి. మా మదర్ ఫాదర్ నేమ్, మా అన్నయ్య వదినది, అందరిది కలిపి ఉంటుంది. విషయం ఏంటంటే ఈ వీడియోలో అన్నీ ఉంటాయి. అంటే అన్ని టైప్స్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. అంటే మనకి హ్యాపీ అనిపించి సంతోషంగా మనస్ఫూర్తిగా నవ్విన క్షణాలు ఉంటాయి, అలాగే మనం ఆపుకోలేని దుఃఖంతో ఏడ్ చేసిన క్షణాలు కూడా ఉంటాయి. అంటే అన్నీ కలగలిపిన వీడియో అనే చెప్పొచ్చు. ఒక ఆడపిల్ల లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్, హ్యాపీనెస్, టీయర్స్ అన్నీ కలిపి ఎలా ఉంటాయో అలాంటిదే ఈ వీడియో కూడా. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్, అంటే వాళ్ళు వాళ్ళ కళారూపాన్ని చూపించాలని చెప్పేసి ఒక కవర్ సాంగ్ ఇస్తారు కదా, దానికి ఇదంతా. అండ్ మా మ్యారేజ్ విషయానికి వస్తే మాది వచ్చేసి అరేంజ్ మ్యారేజ్. అంటే ఫస్ట్ అమ్మ వాళ్ళు వీళ్ళందరూ చూసుకొని, తర్వాత మేము కూడా చూసుకొని ఓకే అనుకొని ముందుకెళ్ళిన మ్యారేజ్ ఇది. అసలు ఎంత స్పీడ్గా అయిపోయిందంటే 2 monthsలో టక 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 పెళ్ళైపోయింది. అంటే అన్నీ సడన్గా వచ్చేసినాయి. యాక్చువల్గా మా వారు పెళ్లి చూపులకి అని చెప్పేసి ఆగస్ట్లో వచ్చారు, సెప్టెంబర్లో ఎంగేజ్మెంట్, అక్టోబర్లో మ్యారేజ్. అసలు ఎంత స్పీడ్గా అయిపోయిందంటే అలా కళ్ళు మూసి తెరిసేలోపు ఏంటి అప్పుడే మ్యారేజ్ అయిపోయిందా అనిపించేసింది. వీడియో లాంగ్ వీడియో కాబట్టి కొంచెం లెంతీయే ఉండిద్ది, కానీ ఏం పర్లేదు. అంటే లైక్ మా పెళ్ళిలో ఎలా ఉండిద్ది, అంటే జరిగేవి సెరమోనీస్ కానీ అక్కడ అంతా ఎట్లా జరుగుతుంది ఏంటనేది అంతా నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మా స్టోరీని కూడా మేము యాడ్ చేసి, అంటే మేము ఎలా మాట్లాడుకున్నాం, లైక్ ఓకే మ్యారేజ్ అమ్మ వాళ్ళు ఓకే అన్నారు, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తానమాట. నాకు తెలిసినంత వరకు ఎవరైనా పెళ్లి చూపులు ఒక్కసారే వస్తారు. మా విషయంలో మాత్రం మాకు పెళ్లి చూపులు 3 times జరిగినాయి అనమాట. అదేంటి 3 times అని చెప్పేసి అనుకుంటారేమో. ఫస్ట్ ఆడపిల్ల ఇంటికి వెళ్ళి మనం చూసి నచ్చితే ఓకే, నచ్చకపోతే నో అని చెప్తే అటువైపు వాళ్ళు బాధపడతారు కదా, చుట్టుపక్కల వాళ్ళు చూసి నో చెప్పారా అని ఏమన్నా అంటారేమో అని ఆలోచించి, అలా కాదు అని చెప్పేసి నన్నే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి పిలిపించారు. ఈయన అక్కడికి వచ్చి చూశారు. దట్టు రావటం కూడా ఈయన వాళ్ళ పేరెంట్స్ అందరితో రాలేదు, జస్ట్ ఈయన వాళ్ళ అన్నయ్య వదిన, అంటే లైక్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు కోళ్ళు అట్లా ఉంటారు కదా, ఓన్ బ్రదర్ కాదు, కజిన్ బ్రదరు, వాళ్ళ ముగ్గురు వచ్చారు, చూశారు. లైక్ ఆగస్ట్ 10th సాటర్డే నైట్ వచ్చి చూశారు, ఇంటికి వెళ్ళిపోయి ఓకే నాకు నచ్చింది నేను చేసుకుంటానని చెప్పారు. నెక్స్ట్ డేనే, ఎంతో గ్యాప్ లేదు, సాటర్డే నైట్ చూశారు. అలాగే ఆగస్ట్ 11th సండే వచ్చింది. సండే మార్నింగ్కి వాళ్ళ మదర్ని ఫాదర్ని మళ్ళీ తీసుకొని వచ్చారు. అంటే ఇది సెకండ్ పెళ్లి చూపులు అనమాట. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే 2 సార్లు పెళ్లి చూపులు జరిగినాయి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా ఓకే నచ్చింది, అమ్మాయి బాగుందని చెప్పేసి ఓకే అనుకున్నారు. కానీ మా ఇల్లు వాళ్ళు చూడాలి కదా, అమ్మ వాళ్ళ ఇల్లు, మా పరిసరాలు అన్నీ ఎట్లా ఉన్నాయి ఏంటి అని. దానికోసం మళ్ళీ ఆగస్ట్ 10th వచ్చారు, 11th వచ్చారు. మళ్ళీ ఆగస్ట్ 15th అంటే ఇండిపెండెన్స్ డే కదా, ఆల్మోస్ట్ మా మదర్ సైడ్ వాళ్ళు కానీ అటు సైడ్ వాళ్ళు కానీ అందరూ కొంచెం ఫ్రీగా ఉంటారు, ఈవినింగ్ టైము హాలిడే వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ 15th మా ఊరు వచ్చారనమాట. మాది వచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చేసి తెనాలి, అండ్ మా హస్బెండ్ వచ్చేసి చిలకలూరిపేట దగ్గర అనమాట. చిలకలూరిపేట కాదు, ఆ సరౌండింగ్లో ఒక ఊరు నేమ్ వచ్చేసి ఎడ్లపాడు అనమాట. మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ వచ్చేసి ఈయన వాళ్ళ సిస్టరు. మా మ్యారేజ్ టైంకి వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది, అంటే లైక్ మా ఆడపడుచుకి మ్యారేజ్ అయిపోయి ఒక బాబు కూడా ఉన్నాడు. అంటే నేను చెప్పేది మీకు ల్యాగ్గా అనిపిస్తుందేమో, కానీ లైఫ్లో ఇది లైఫ్ స్టోరీ కదా, అంటే మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది. సో నేను ఎవ్రీ చిన్న డీటెయిల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మేబీ ఒక లిటిల్ బిట్ ల్యాగ్గానే అనిపించవచ్చు. అండ్ మా స్టోరీ వచ్చేసి ఆయన పెళ్లి చూపులకి వచ్చే ముందే నావి ఫొటోస్ చూసారనమాట. ఒక 4-5 ఫొటోస్ చూసి
ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్కలాగున్నారు. రియల్గా చూస్తే ఎలా ఉంటారు ఏంటి అనే ఉద్దేశంతో వచ్చారు. కానీ మా ఇంటికి రాకుండా చెప్పా కదా, మా సిస్టర్ వాళ్ళ ఇంటికి నన్ను పిలిపించారు. సో నేను వెళ్ళాను. ఓకే, పెద్దవాళ్ళు అందరూ, మా మదర్ వాళ్ళు, మా బ్రదర్స్ వీళ్ళందరూ మాట్లాడారు. సెట్ అయింది అనుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళు కూడా ఓకే అన్నారు. తర్వాత వాళ్ళందరూ కలిసి మళ్ళీ మా ఇంటికి వచ్చారు. సో ఇవన్నీ మనం కౌంట్ చేసుకుంటే 3 సార్లు పెళ్లి చూపులు జరిగిందనమాట. అప్పటి సంగతి ఏమో కానీ ఇప్పుడు తలుచుకుంటే మాత్రం చాలా నవ్వొచ్చేస్తుంది. 3 సార్లు నువ్వు నా కోసం పెళ్లి చూపులకు వచ్చావు, 3 సార్లు నన్ను చుట్టానికి వచ్చావు అని చెప్పేసి నేను బాగా ఆట పట్టించేస్తాను మా హస్బెండ్ని. అండ్ ఇంకా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి వస్తే, మా మ్యారేజ్ టైంకి నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జస్ట్ అలా కంప్లీట్ చేశాను అనమాట. మా వారికి ఏంటంటే జాబ్ వచ్చింది. అంటే ఆయన ఎట్లా ఉంది అంటే, జాబ్ వచ్చింది, ఈ ట్రైనింగ్కి వెళ్ళాలి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది ఆయనకి, ట్రైనింగ్కి వెళ్ళాలి. కానీ ఈయన ఆలోచన ఎలా ఉందంటే, మ్యారేజ్ చేసేసుకుందాం, మ్యారేజ్ చేసుకొని అప్పుడు ట్రైనింగ్కి వెళ్దాం అన్న ఆలోచనలో ఉన్నారు ఆయన. ఫస్ట్ సంబంధం అండి, అంటే ఆయన చూసిన ఫస్ట్ సంబంధం నేనే. అంటే ఇంక బయటికి రాలేదు, వాళ్ళ రిలేటివ్స్లో ఉన్నారు కానీ ఆయనకి అట్లా కాదు అని చెప్పేసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత చూసిన ఫస్ట్ సంబంధం నాదే. అంటే నా ఒక్కదాని దగ్గరికి వచ్చారు చూడటానికి, వెంటనే ఓకే అన్నారు, వెంటనే మ్యారేజ్ కూడా అయిపోయింది. అండ్ మాకు మ్యారేజ్ ముందు రోజు ప్రధానం అని ఉంటుంది అనమాట. ప్రధానం అంటే అబ్బాయి తరపు వాళ్ళు కొంతమంది వస్తారు పెళ్లి పెద్దల్లాగా, వచ్చి అమ్మాయి తరపుని, అమ్మాయి మాది అంటే మా ఇంటి ఆడపిల్ల అనిపించుకునేటట్టు చేస్తారు. కొన్ని ఉంటాయి ఆచారాలు. దీన్ని అంటే ఈ కార్యక్రమాన్ని మేము యాక్చువల్గా ప్రధానం అని పిలుస్తాము. అంటే ఆడపిల్లని అబ్బాయి వాళ్ళు అట్లా కావాల్సినవి, శారీ ఇవన్నీ ఉంటాయి, తీసుకొస్తారు. అబ్బాయి తరపు వాళ్ళు ఇంతమంది అని పెద్దలు వస్తారు. అలాగే అమ్మాయి తరపులో కూడా, అమ్మాయి వెళ్ళే చర్చ్ కానీ ఆ డినామినేషన్లో కానీ సంఘ పెద్దలు అని ఉంటారు. వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారనమాట. ఇంకా మన ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు. అలా కూర్చున్నప్పుడు అబ్బాయి తరపు వాళ్ళు అదిగో చూసారా, మూటలాగా కట్టుకొని తీసుకొస్తారు. అంటే నాకు కొత్త, అంటే నేను చూసాను కానీ అప్పటి వరకు అంత డీటెయిల్గా ఏంటి అనేవి అన్నీ మనం అబ్జర్వ్ చేయం కదా, ఏంటో చిన్నపిల్లలాగా ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాము. అట్లాంటిది నా మ్యారేజ్లోనే నన్ను అట్లా కూర్చోబెట్టేస్తారు. ఫస్ట్ పెళ్లి కూతుర్ని అలా కూర్చోబెడతారు. ఏంటి ఆ శారీ ఎలా ఉందనుకుంటున్నారా, అంటే పెళ్ళికి ముందు నలుగులు వేస్తారు కదా, ఆ నలుగులు వేసేటప్పుడు ఏ శారీ అయితే మనం కట్టుకుంటామో ఆ శారీతోనే మనల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. అండ్ ఇప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి అక్షింతలు వేసి నలుగులాగా చేస్తారు. దీన్ని ఇంటి నలుగు అంటారనమాట. ముందు ఎన్ని నలుగులైనా ఎవరైనా వేసుకోవచ్చు, రిలేటివ్స్ వాళ్ళ ఇళ్ళల్లో అట్లా వేస్తారు. ఇప్పుడు వేసేది ఇంటి నలుగు. ఇదిగోండి చూసారా, రిసెప్షన్కి అంటే మా చుట్టాలు వీళ్ళందరూ మ్యాక్సిమం అందరూ మా చుట్టాలే ఉన్నారు. అక్కడ కింద కూర్చున్న కొంతమంది మాత్రమే అబ్బాయి తరపు నుంచి వచ్చిన పెద్దలు అనమాట. వాళ్ళ ఎదురుగా కూర్చుంది మా డినామినేషన్ అంటే మా చర్చిలో ఉన్న సంఘ పెద్దలు. ఇప్పుడు చూద్దాము మనం అసలు ఆ మోట్లో ఏమున్నాయో మనం క్లియర్గా చూద్దాము. మనమే కాదు, అక్కడ నుంచిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం తీసుకొచ్చారో చూస్తున్నారు. ఇవన్నీ వాళ్ళంతటా వాళ్ళు తీసుకురారు. మనము అంటే మన సంఘ పెద్దలను ఉంటారు కదా, వీళ్ళు మనకి స్లిప్ రాసిస్తారు. ఇదనే కాదు, మ్యాక్సిమం ఏ పెళ్లి జరిగినా ఇట్లా సంఘ పెద్దలు వీళ్ళు ఉన్నప్పుడు స్లిప్ రాసిస్తారు. అంటే ఇన్ని ఆకులు, ఇంత వక్క, అలాగే ఈ కొబ్బరి చిప్పలు, బ్లౌజ్ పీసెస్, ఇట్లా అన్నీ ఉంటాయి. అసలు ఆడుకుంటారండి. అంటే రియల్గా మనం చూస్తే మనకి చాలా నవ్వొచ్చింది. అంటే బ్లౌజ్ పీసెస్ క్వాలిటీ లేవని, ఈ కలర్ తెచ్చారు ఏంటని చెప్పేసి అమ్మాయి తరపు వాళ్ళు ఆడిచ్చేస్తారు, మామూలుగా కాదు. అబ్బాయి తరపు వాళ్ళు అందరూ మాత్రం కూర్చొని ఓపిగ్గా చెప్పాలి. ప్రతి ఇంచు లెక్క పెడతారు వీళ్ళు. అసలు కలర్ బాగోలేదు, క్వాలిటీ బాగోలేదు అని చెప్పేసి గోలగోల చేశారు. ఫస్ట్ ఆ బ్లౌజ్ పీసెస్ అన్నీ తీశారు కదా, తర్వాత తాడు కడుతున్నారు చూసారా, అది ఏంటంటే దారం ఉంటుంది అనమాట. దారాన్ని ఇన్ని పేటలని వాళ్ళకి కొలత ఉంటుంది. ఆ కొలత ప్రకారం వాళ్ళని దాన్ని రౌండ్ చుట్టి దానికి పసుపు రాస్తారు. చూసారా, అక్కడ అంకుల్ కొబ్బరి చిప్ ఏంటి ఈ షేప్లో ఉందంటున్నారు, మంచి షేప్ చూసి తేవాలి కదా అని. అసలు ఎంత నవ్వొస్తా ఉండిద్దో చుట్టుపక్కల వాళ్ళందరికీ. అంటే కొబ్బరి చిప్పలో కూడా షేప్ అంటే కావాలని కాదు, ఎక్కడ వంక పెడదామా, ఎక్కడ వీళ్ళని ఆట పట్టిద్దామా అన్న ఇదిలోనే వాళ్ళు కూడా చేస్తారు. పాపం వాళ్ళు అందరూ సరదాగే చేస్తారు, అదంతా సరదాగానే ఉండిద్ది, సీరియస్గా ఏమి ఉండదు. అదిగోండి కొబ్బరి చిప్పలు కూడా ఎన్ని కొబ్బరి చిప్పలు తెచ్చారు ఏంటి అనేది లెక్క. అంటే ఖచ్చితంగా వీళ్ళు రాసిచ్చినంత కొబ్బరి చిప్పలు అవన్నీ తేవాలి. ఇవన్నీ తర్వాత ఏం చేస్తారక్క, ఇన్ని తెచ్చారు కదా ఆకు, ఒక్క, కొబ్బరి చిప్పలు, ఇవన్నీ ఏం చేస్తారంటే నన్ను అడగండి. యాక్చువల్గా నాకు కూడా తెలీదు. అంటే తర్వాత ఏం చేశారో నాకు అసలు ఐడియా లేదు. ఇందాక మనం తాడు చూసాం కదా, తాడుని అంటే కొలిచి తీసుకొని దానికి పసుపు రాశారు చూసాం కదా, దానికి తమలపాకులు కడతారనమాట. ఇవి కూడా లెక్క, ఇన్ని తమలపాకులు ఏంటని.
అంటే లైక్ నాకు తెలిసినంత వరకు సరి సంఖ్యలో ఉండకూడదు, బే సంఖ్యలో ఉండాలనో ఏదో ఉంటుంది. లైక్ అంటే 3, 7, 9, 11, 13, 15 అలా బే సంఖ్యలో తీసుకుంటారు. ఇవన్నీ తీసుకొని కట్టిన తర్వాత మిగిలినవి కూడా చూస్తున్నారనమాట. అంటే ఇంకా ఏం తెచ్చారు ఏంటని. అంటే గోల్డ్ అవి కూడా అబ్బాయి తరపు వాళ్ళు ఈ ప్రధానంలోనే ఇచ్చి పంపిస్తారు అమ్మాయికి. అంటే మ్యారేజ్ అప్పుడు పెట్టడం అని కాదు, ప్రధానంలోనే ఇచ్చి పంపిస్తారు. చూసారా ఎట్లా నవ్వుతున్నారో. విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు అందరు కలిసి, ఇదేంటి అదేంటి అని చెప్పేసి. అంటే ఈ ఆచారాలన్నీ ఎందుకు పెట్టారంటే ఒక టైప్ ఆఫ్ సరదా కోసమే పెట్టారని చెప్పొచ్చు. అండ్ వాటెనక ఉండేవి వాళ్ళకు ఉంటవి. అండ్ గోల్డ్, చీర, గాజులు, పూలు, అట్లానే ఆకు వక్క ఇవన్నీ పెడతారు. అండ్ నాకు కాసు పెట్టారు. యాక్చువల్గా నాకు అప్పుడు అంత ఐడియా లేదు కాసు ఎందుకు పెట్టారు అనేది. అంటే నాకు కాదు, నేను మా మదర్కి వేయాలనో ఏమో పెట్టారు. దాని రీజన్ ఏంటంటే నేను లైక్ ఫ్రైడే పుట్టాను. అట్లా శుక్రవారం కానీ బుధవారం ఏమో పుట్టినప్పుడు అంటే లైక్ మంచి ఇది కదా ఆ డేట్. సో వాళ్ళు ఇల్లు దాటి వెళ్ళిపోతున్నారనో ఏదో మొత్తానికి కాసు పెట్టారు. నాకు అంత ఐడియా లేదు, కానీ ఇప్పుడిప్పుడే నాకు కొంచెం అన్నీ తెలుస్తున్నాయి. పెళ్ళైన తర్వాత తెలిసింది, పెళ్ళప్పుడు తెలీదు. అండ్ అలాగే గోల్డ్ అక్కడున్న ఆడవాళ్ళందరూ అనమాట చూస్తున్నారు. అంటే మనం ఇంత చెప్పాము, వాళ్ళు ఇంత పెట్టారా లేదా అని చెప్పేసి మొత్తం అందరూ చూస్తారు. ఈ ప్రధానం అనేది ఎప్పుడు జరుగుతుంది అక్క అంటారా? మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరు క్రిస్టియన్స్ దగ్గర ప్రధానం అనేది పెళ్లి రోజు ముందు జరుగుతుంది. యాక్చువల్గా చాలామంది ఏంటంటే ప్రధానమే చేస్తారు, కానీ మేము రిసెప్షన్ చేసాము. ప్రధానం అనేది ఇదిగోండి మా ఇంట్లో వాళ్ళ వరకే చేసాము. ఈ తోరణం గుమ్మానికి కడుతున్నారు. ఎందుకంటే అంటే లైక్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కార్యం ఎక్కడ జరిగితే అక్కడ గుమ్మానికి అట్లా కడతారు అనేది ఆచారం అంట. మనకంత ఐడియా లేదు. సో ఆ రూమ్స్ అవి చూసుకొని ఆ గుమ్మానికి అది కడతారు. తర్వాత ఆకు వక్క ఇవన్నీ ఉంటాయి కదా, అవి కలిపి ఆల్మోస్ట్ అందరికీ తాంబూలం ఇస్తూ ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ అమ్మాయికి నలుగేయటానికి అందరూ రెడీ అయిపోయారు. అలాగే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకు కూడా అబ్బాయి తరపు వాళ్ళు బట్టలు పెట్టాలి. ఆ బట్టలన్నీ మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేశారు. తర్వాత ఉన్న వాళ్ళందరికీ ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేస్తారనమాట. యాక్చువల్గా ఈ కట్నాలు కానుకలు ఇవన్నీ ఏంటంటే ముందే మాట్లాడేసుకుంటారు పెద్దవాళ్ళందరి సమక్షంలో అట్లా. అండ్ ఇక్కడ వక్క, పసుపు కొమ్ములు కూడా ఎన్ని తెచ్చారో లెక్కేస్తున్నారు. యాక్చువల్గా మా హస్బెండ్ 3 times చూడటానికి వచ్చారు కదా. తర్వాత మా సైడ్ వాళ్ళందరూ అంటే మా మదర్ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, ఇట్లా మా సైడ్ ఉన్న పెద్దవాళ్ళందరూ అబ్బాయి వాళ్ళ ఇల్లు అదంతా చూడటానికి వెళ్ళారు. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ చూడటానికే వెళ్ళారు, కానీ అనుకోకుండా ఆ రోజే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. డేట్స్ కూడా ఆగస్టు 10th చూశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు 11th మార్నింగ్ మళ్ళీ అత్తమ్మ వాళ్ళు వచ్చి చూశారు. ఆగస్ట్ 15th మళ్ళీ మా ఇంటికి వచ్చి చూశారు. ఎంతో టైం లేదు, ఆగస్ట్ 18కి మా వాళ్ళు వెళ్ళి చూశారు. అనుకోకుండానే వెంటనే మ్యారేజ్ ఫిక్స్ చేసేసారు. అంటే లైక్ కట్నము ఇవన్నీ సెట్ చేసేసుకున్నారు, మ్యారేజ్ ఫిక్స్ చేసేసారు. ఆగస్ట్ 18th మా మ్యారేజ్ ఫిక్స్ అయింది. కానీ ఎంగేజ్మెంట్ వచ్చేసి మాకు అక్టోబర్ 13th ఎంగేజ్మెంట్ జరిగింది. మ్యారేజ్ వచ్చేసి అన్నీ చూసుకోవాలి కదా. తర్వాత మళ్ళీ అంటే వాళ్ళ ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడే అటు సైడ్ పెద్దవాళ్ళందరూ ఇటు వస్తారు. దాన్ని మేము పొప్పోజనాలు అని కూడా పిలుస్తాము. వాళ్ళు ఇటు వస్తారు, ఇటు వాళ్ళు కూడా అటు వెళ్తారు. వాళ్ళు ఇటు వచ్చారు సెప్టెంబర్ 13th. అదే రోజు ఎంగేజ్మెంట్ పొప్పోజనాలు 2 కలిపి పెట్టుకున్నాము. మా వాళ్ళందరూ కలిపి అటు వెళ్ళారు. యాక్చువల్గా క్రిస్టియానిటీలో ఆల్మోస్ట్ చాలా డినామినేషన్స్లో పసుపు ఇట్లా అక్షింతలు ఇవన్నీ ఉండవు, బట్ మాకు ఉంటాయి అనమాట. అంటే లైక్ మా అన్నయ్య వాళ్ళ పెళ్ళికి కానీ మా ఇంట్లో పెళ్ళిళ్ళందరికీ ఆల్మోస్ట్ పసుపు అక్షింతలు అనేవి కామన్, అందరూ వాడతారు. అట్లానే ఇదిగోండి అందరూ అటు వచ్చిన పెద్దలు ఇటు వచ్చిన పెద్దలు అందరూ కలిపి నలుగేస్తున్నారు. నలుగంటే ఎక్కువ ఏం చేయరు, జస్ట్ వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేస్తారు. అక్షింతలు వేసిన తర్వాత అబ్బాయి తరపు వాళ్ళు ప్రధానం చీర పెడతారు మనకి. మనం వెళ్ళి ఆ శారీ మార్చుకొని రావాలి. యాక్చువల్గా చాలా చోట్ల ప్రధానం అంటే ఎలా జరిగిద్దంటే మార్నింగ్ అంతా లైక్ అమ్మాయిని ఒక్కదాన్నే కూర్చోబెట్టి మంచిగా స్టేజ్ డెకరేషన్ అదంతా బాగా చేస్తారు. చేసి అమ్మాయిని ఒక్కదాన్నే కూర్చోబెట్టి ప్రేయర్ కండక్ట్ చేస్తారు. ప్రేయర్ కండక్ట్ చేసి అంతా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్కి అబ్బాయి తరపు వాళ్ళు ఇట్లానే ప్రధానం అని చెప్పేసి పెద్దలందరూ వచ్చి చేస్తారు. కానీ మేము వచ్చేసరికి మార్నింగ్ అంతా మేము ఫంక్షన్ ఏం కండక్ట్ చేయలేదు. ఎందుకంటే మేము రిసెప్షన్ చేయాలనుకున్నాము. లైక్ 3rd డే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి రిసెప్షన్ చేస్తే బాగుండిద్ది అని చెప్పేసి మేము ఆలోచించాము. సో మేము అంటే ప్రధానం రోజు మార్నింగ్ అసలు ఏమీ లేదు మా దగ్గర హడావుడి. ఓన్లీ ఈవినింగ్ ఇంట్లో వాళ్ళ వరకు మేము చేసుకున్నాము. ఇక్కడ ఓన్లీ వచ్చిన పెద్దలే కాదు, అంటే లైక్
మన ఇంట్లో చుట్టాలు వీళ్ళందరూ ఉంటారు కదా, మన ఇంట్లో అన్న వదినలు వీళ్ళందరూ. సో వాళ్ళందరూ కూడా అక్షింతలు వేస్తారు. అంటే ఇంటి నలుగు కదా, ఆల్మోస్ట్ ఇంట్లో మన రిలేటివ్స్ అందరూ కొంచెం వచ్చి అక్షింతలు వేసి ఉండమ్మా చల్లగుండ అని చెప్పేసి అందరూ దీవిస్తారు. అప్పటికి మనకి శారీ కట్టుకోవడం కూడా అంతంత మాత్రమే, అందరూ హెల్ప్ చేయాల్సిందే. ఇది వచ్చేసి మా అన్నయ్య వదిన అనమాట. యాక్చువల్గా ఈ ముందు రోజు నైట్ అందరం బాగానే ఉన్నాము. అండ్ నేను కూడా చాలా గట్టిగా అనుకున్నాను, అంటే వెళ్ళేటప్పుడు ఏడవకూడదు, తప్పదు కదా మనకి ఎప్పుడైనా ఏడవకుండా ఉండాలి అని చెప్పేసి. కానీ ఏడ్చానో లేదో అనేది ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకే అర్థమవుతుంది. ఇగోండి ఇట్లా అందరు అక్షింతలు వేసి అయిపోయిన తర్వాత మనకి అబ్బాయి తరపు వాళ్ళు శారీ పెడతారు కదా, మనం వెళ్ళి ఆ శారీ మార్చుకొని రావాలి. లైక్ బాత్ చేసి వెళ్ళి ఆ శారీ మార్చేసుకొని రావాలి. హెడ్ బాత్ చేయాలి కంపల్సరీ. ఎన్నిసార్లు చేయాల్సి వస్తుందో, అంటే ఎంతమంది నలిగేస్తే అన్నిసార్లు హెడ్ బాత్ చేయాల్సి వస్తుంది. సో శారీ మార్చుకున్న తర్వాత ఈ వైట్ క్లాత్ ఉంది చూసారా, ఈ క్లాత్ కూడా కొలతే ఉంటుంది అనమాట. కొలత ప్రకారమే తీసుకురావాలి వాళ్ళు. దాని లోపల ఒక పసుపు తాడు పెడతారు. ఆ తాడు పెట్టేసి వాళ్ళకి కావాల్సినట్టు అది ఏ షేప్లో అయితే మౌల్ చేయాలో ఆ షేప్లో వాళ్ళు మౌల్ చేసి పెట్టుకుంటారు. ఇది వచ్చేసి ఇదిగోండి ఆ మధ్యలో పసుపు తాడు ఉంది కదా, ఆ తాడు ఇది రెండు కలిపి మెడలో వేస్తారు. ఎందుకు అలా వేస్తారు అంటే, ఆ క్లాత్ ఉంది కదా వైట్ క్లాత్, దాంట్లో మనము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు బియ్యం పోస్తూ బియ్యం కొబ్బరి చిప్ప ఆర్ సంథింగ్ ఇంకేవో ఉన్నవి అవన్నీ వేసి అమ్మాయి నడుంకి కడతారనమాట. నడుంకు కట్టి ఆ తాడు మెడలో వేస్తారు. ఆ తాడు వచ్చేసి మనము 16 days దాకా తీయకూడదు. అంటే మ్యారేజ్ అయిపోయిన 16 days దాకా మనకు ఆ తాడు మెడలో ఉండాలి. దాన్ని మా భాషలో, లైక్ మేము రెగ్యులర్గా వాడే భాషలో దాన్ని మేము బొందు అంటాము. ఇదిగోండి ఇంకా గోల్ చేసుకుంటున్నారు వాళ్ళు. నేను వెళ్ళి శారీ మార్చుకొని వచ్చేసాను. ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది అబ్బాయి వాళ్ళు నాకు పెట్టిన శారీ. యాక్చువల్గా విషయం ఏంటంటే, ఈ శారీకి అసలు ఎవ్వరూ వెళ్ళలేదు సెలక్షన్కి. ఓన్లీ మా హస్బెండ్ ఒక్కళ్ళే వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చేసారంట. కనీసం వాళ్ళ మదర్ వాళ్ళని ఎవరిని తీసుకెళ్ళలేదు. అండ్ నేను రెడీ అవ్వటం కూడా ఆల్మోస్ట్ చాలా సింపుల్గా రెడీ అయ్యానని నేను అనుకుంటున్నాను. అంటే హడావుడి, ఎక్కువ హడావుడి ఏం చేయదలుచుకోలేదు. నేను సింపుల్గా జడేసుకున్నాను, సింపుల్గా ఫ్లవర్స్ అట్లానే అంత సింపుల్గా. ఆ పెద్ద చైన్ వచ్చేసి అబ్బాయి తరపు వాళ్ళు పెట్టిన చైన్, అంటే రేపు తాలిబొట్టేసిన తర్వాత సూత్రాలు ఆ చైన్కి వేస్తారు. ఇప్పుడు ఇటు తరపు పెద్దవాళ్ళు అటు తరపు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆ బొందు ప్లస్ ఆ తాడు రెండు మెడలో వేస్తారు. మెడలో వేసిన తర్వాత ఆ బొందు అంతే ఉంచేసి తర్వాత వైట్ క్లాత్ ఉంది కదా దాన్ని తీస్తారనమాట. సో ఇదిగోండి అందరూ కలిసి వేస్తున్నారు. వేసి ఒక స్టిల్ ఇస్తాం ఫోటోకి. స్టిల్ ఇచ్చి ఆ తాడు ఎప్పుడైతే మెడలోకి వస్తుందో ఇంకా మనం అబ్బాయి ఇంటి తరపు అన్ని ఉద్దేశం లైక్ వచ్చిన వాళ్ళందరిది, అబ్బాయి వాళ్ళ ఇది అమ్మాయిని అబ్బాయికి ప్రదానం చేశారు అని. అదిగోండి అది ప్రదానం బొందు. మీకు విసుగ్గా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ నేను ఎవ్రీ డీటెయిల్ మీకు లైక్ నాకు తెలిసినంత వరకు ఎవ్రీ డీటెయిల్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే చూస్తున్నాను. లైక్ ఇలా జరుగుతుంది ప్రాసెస్, దీని వెనక ఇది రీజన్ అని చెప్పేసి. అబ్బాయి వాళ్ళు పెట్టిన శారీ అని చెప్పా కదా, ఇంకా 4 స్టిల్స్ ఉంటాయి కదా నైట్ టైము. యాక్చువల్గా టైం వచ్చేసి అప్పటికే 12 or 1 అయిపోయింది. నేను ఇంకా చేతికి కోన్ కానీ ఏం పెట్టుకోలేదు, మెహందీ పెట్టుకోవడానికి టైం లేదు. అంటే మాది ఎలా ఉందంటే పెళ్లి డేట్ వచ్చేసి October 2nd అలా ఫిక్స్ చేశారు. October 16th మ్యారేజ్. ఇంకా అప్పటికప్పుడు శారీ అన్నీ మనం చూసుకోవాలంటే ఒక 10 to 15 days లోపే అన్నీ కష్టం అవుతుంది కదా. బట్ ఎనీ హ్యావ్ మేనేజ్ చేయడం అయితే జరిగింది. నేను మా వదిన మేము కూడా ఫోటోకి స్టిల్ ఇస్తున్నాం. నేను నన్ను తిప్పమంటున్నారు, మా వదిన తిప్పమంటున్నారు, అర్థం కావట్లా, అందుకే అన్నిసార్లు తిప్పుతున్నాను. సో నైట్ అంతా అయిపోయింది. మనం ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ క్లిప్ అనమాట మీరు ఇప్పుడు చూస్తున్నది. అంటే మనము మార్నింగ్ లెగిసి మొత్తం మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఇంటికి మనం మళ్ళీ అదే శారీ కట్టుకొని వెళ్ళాలి. శారీ మార్చడానికి లేదు. వాళ్ళు ఏ శారీ అయితే మనకు పెట్టారో అదే శారీ, అలాగే వాళ్ళు ఏ గోల్డ్ ఏదైతే మనకు పెట్టారో అదంతా మనం వేసుకొని అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో ఇది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనమాట. లైక్ ఇప్పటి వరకు హ్యాపీనెస్ ఉండిద్ది, అలాగే అన్ని విషయాల్లో ఇప్పుడు కొంచెం బాధ వస్తుంది. లైక్ అంటే మనం పుట్టి పెరిగిన ప్లేస్ కదా, అంతా మనకి అందరూ అలవాటైన మనుషులు కదా, వీళ్ళందరినీ వదిలిపెట్టేసి మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ అందరి కొత్త మనుషుల మధ్య మనం ఉండాలి. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండిద్దో, మనం అంటే వాళ్ళు అంటారేమో, అంటే లైక్ మనం ఒకటంటే వాళ్ళు ఇంకొకటి తీసుకుంటారనే భయము ఆల్మోస్ట్ ప్రతి ఆడపిల్లకి ఈ స్టేజ్లో ఉంటుందని నేనైతే 100% చెప్పగలను. ఎందుకంటే లోపల భయం, నేను అది అనుభవించి వచ్చాను కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ అంతే ఉండిద్ది అనేది నేను.
సో రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు మా పాస్టర్ చేత ప్రేయర్ చేయించాము. ఫస్ట్ తాంబూలో నేను మా డాడీకి ఇచ్చాను. అంటే అప్పటికే నాకు కొంచెం లైక్ నేను ఏడవకూడదు అనుకున్నాను, కానీ అప్పటికే కొంచెం వచ్చేస్తుంది. బట్ ఐ కంట్రోల్డ్ ఇట్. ఇంకా మదరు వీళ్ళందరూ వచ్చేసరికి ఇంకా అంటే బాగా కష్టమైపోయింది. లైక్ అంటే ఇన్ని సంవత్సరాలు మనం ఇక్కడ ఉన్నాం కదా, కష్టమో నష్టమో అన్ని విషయాల్లో మనం ఇక్కడ ఉండి ఇదయ్యాం కదా, ఇప్పుడు వీళ్ళందరినీ మనం వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి అంటే ఒక ఆడపిల్లకి ఎందుకు వదిలేసి వెళ్ళిపోవాలి? వై కదా. అంటే ఆల్మోస్ట్ ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఇదే అనుకుంటారు, ఎందుకు ఆడపిల్లే వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. కానీ దానికి ఏం ఆన్సర్ లేదు. కొన్ని తరాలుగా వస్తుంది ఇది, దాన్ని మనం ఫాలో అయిపోవటమే. కానీ నా లైఫ్లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏంటంటే మ్యారేజ్ చేసుకోవడమే. అంటే అంత బాగా చూసుకుంటారు మా హస్బెండ్, పేరు పెట్టడానికి లేకుండా తల్లిదండ్రులు వీళ్ళందరినీ మరిపించి అన్ని విషయాల్లో చాలా అంటే చాలా బాగా చూసుకుంటారనమాట. మా అన్నయ్యకి ఇచ్చేటప్పుడు కూడా ఓకే 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 ఐ కంట్రోల్డ్ ఇట్. కానీ మళ్ళీ మా వదినకి ఇచ్చేటప్పుడు నేను మళ్ళీ బర్స్ట్ అయిపోయాను. ఎందుకు ఇంత అటాచ్మెంట్ వదిన ఆడపడుచుల దగ్గర అంటారా? యాక్చువల్గా నాకు మా అన్నయ్యకి ఏజ్ గ్యాప్ ఉంది. సో నేను 9th అట్లా ఉన్నప్పుడే, 9th క్లాస్ అట్లా చదువుతున్నప్పుడే మా అన్నయ్య వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. నేను మా వదిన ఆడుకుంటా బయటకు వెళ్తా అట్లా బాగా క్లోజ్ అయిపోవటం వల్ల ఏమో మా ఇద్దరికి ఆ బాండ్ ఏర్పడింది అనేది నేనైతే చెప్పగలను. లైక్ ఎక్కువ ఇయర్స్ నేను కలిసి ఉండడం వల్ల. అండ్ ఇంకా మిగిలిన వచ్చిన వాళ్ళందరూ కూడా ఉంటారో వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇవ్వాలి. అంటే అప్పుడు ఏదో చేశారండి, మనం వాళ్ళకి తాంబూలం 2 ఆకుల్లో ఇస్తే వాళ్ళు ఒక ఆకు మడిచి మనకి ఇవ్వడమో ఏదో జరిగింది. మా పెద్దమ్మ వాళ్ళు కానీ ఉన్న రిలేటివ్స్, క్లోజ్ రిలేటివ్స్, అన్న వదిన వీళ్ళందరికీ కూడా మనం ఇచ్చాము. తాంబూలం ఇచ్చేసి రెడీ అవుతూ ఉన్నాం. కొంతమంది దగ్గరికి వచ్చేసరికి బాగా ఏడుపు వచ్చేసింది. అంటే లైక్ కొంతమంది దగ్గర కంట్రోల్ చేసుకోగలిగాను, కానీ కొంతమంది దగ్గర అయితే అస్సలు అవ్వలేదు. అంటే వీళ్ళు మనకి బాగా క్లోజ్, అయ్యో వీళ్ళని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలా అన్న ఇదిలో కొంచెం కంట్రోల్ చేసుకోలేకపోయాము. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని. అండ్ ఇంకొక విషయం, ఆ టైంలో నాకు మా డాడీ చాలా అంటే చాలా క్లోజ్. అంటే లైక్ ప్రతి విషయము మేము షేర్ చేసుకునే అంత క్లోజ్ అనమాట. అన్ని విషయాల్లో మా డాడీ సపోర్టు ఇట్లా బాగా ఉండేది. పెళ్ళయి వెళ్ళిపోతున్నాను, అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అనేది అంతా ఒక ఎత్తు అయితే, మా ఫాదర్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అనేది ఒక ఎత్తుగా ఉంది. యాక్చువల్గా ఆల్మోస్ట్ అందరు ఆడపిల్లలు ఇంతే, తల్లి కంటే కొంచెం తండ్రితోనే అటాచ్మెంట్ ఎక్కువ ఉండిద్ది. కానీ ట్రస్ట్ మీ, పెళ్ళైన తర్వాత అంతా మారిపోతుంది. పెళ్ళైన తర్వాత తల్లి విలువ కూడా మనకి బాగా తెలిసి వస్తుంది అనమాట. అంటే మనల్ని ఎలా పెంచారు, మనకు పిల్లలు పుడతారు కదా, అప్పుడు మన మదర్ వాళ్ళు మనల్ని ఎలా పెంచారు, అంటే లైక్ వాళ్ళు కూడా మన కోసం ఇంత చేశారా అనేది అప్పుడు మనకు అర్థం అవుతుంది. అప్పుడు వరకైతే నాకు తెలిసైతే నాకు అర్థం కాదని చెప్తాను నేను. కానీ ఎనీహౌ ఇట్లా జరిగిందనమాట. అండ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అవ్వకముందు ఫస్ట్ మా పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేశారు కదా. నెక్స్ట్ వచ్చేసి సిస్టర్ అనమాట, ఇంకొక అక్క వచ్చి కూడా మళ్ళీ ప్రేయర్ చేసి అంతా మంచిగా జరగాలి మ్యారేజ్, ఇదంతా సెట్ అయ్యి అంతా ఇదిగా ఉండాలని చెప్పేసి మళ్ళీ మొత్తం ప్రేయర్ చేపించి పంపించారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ప్రేయర్ జరుగుతూనే ఉంది, కానీ నాకు లోపల లైక్ చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, కొత్త అంతా ఇది అని చెప్పేసి చాలా జరుగుతుంది. అండ్ ఇంకొకటి, నా పక్కన ఒక పాప ఉంది చూసారా, రెడ్ డ్రెస్, తనని అబ్బాయికి చెల్లి వరుస అయ్యే వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళని గరికబుడ్డి అంటారు మా లాంగ్వేజ్లో. అమ్మాయి ఒక చెంబు పట్టుకొస్తుంది, అది కూడా తన హ్యాండ్లో ఉంది. దాంట్లో బియ్యం పోసి పంపించాలి. ఈ క్లాత్ గుర్తుందా, ముందు రోజు నైట్ మెడలో వేస్తారు కదా, ఆ క్లాత్లో బియ్యము, కొబ్బరి చిప్పలు అండ్ అలాగే వక్క, ఆకు ఏవో వేసి అమ్మాయి నడుంకు కట్టి పంపిస్తారు. అది కూడా కడుతున్నారు. మా వదిన వాళ్ళు ఇద్దరు కలిసి దాన్ని కట్టడం ఇదంతా చేస్తున్నారు. మా అక్క ఎల్లో కలర్ డ్రెస్, ఆల్మోస్ట్ నా మ్యారేజ్ మొత్తానికి కొంచెం అన్ని విషయాల్లో నాకు దగ్గరుండి చేసింది మా అక్కనే చెప్పుకోవాలి. కానీ మ్యారేజ్ టైంకి నాకు ముందు పెళ్ళయింది, అక్కకి నా తర్వాత పెళ్ళయింది. సిచ్యువేషన్స్ అన్నీ అలా వచ్చేసినాయి. అంటే ఒకే ఇంట్లో కాదు కాబట్టి ఎట్లా అయినా బాధ లేదన్నారు చాలామంది. సో ముందు నాకు చెల్లినైనా నాకు ముందు సంబంధం వచ్చింది, చేసేసారు. వెళ్ళాలి ఇది అన్నప్పుడు ఏడుపు వస్తానే ఉంది. ఏడుపు మొహం వేసుకొని వెళ్ళాను నేనైతే. నో మేకప్, నథింగ్ అనమాట. అంటే పెద్ద మేకప్ ఏమీ లేదు, జస్ట్ పాండ్స్ పౌడర్ రాసుకొని వెళ్ళాను తెలుసా. నా మ్యారేజ్ వీడియో అంతా నేను ఇప్పుడు తిరిగేసి చూసిన తర్వాత ఇప్పుడు జరిగే పెళ్ళిళ్ళన్నిటిని నేను చూస్తుంటే
అసలు అరే ఇంత బాగా మేకప్ అసలు ఇంత ఇదిగా రెడీ అవుతున్నారు వీళ్ళు. మరి నాకు ఆ టైంలో ఏం తెలియలేదేంటి, నేను ఓన్లీ జస్ట్ పౌడర్ లేదో లిప్స్టిక్ ఏదేదో రాసుకున్నాయి అంతే, ఏం తెలియలేదేంటా అనిపించింది. కానీ ఇంకొక రకంగా చూసుకుంటే న్యాచురాలిటీ అనేది నేను ఎక్కడ మిస్ చేయలేదనేది నేను అనుకుంటాను. అంటే హెవీ మేకప్తో వైట్ వాష్ అయితే నేను చేసుకోలేదు. నా నేచురల్ స్కిన్ టోన్ని నేను నేచురల్గానే బ్లెండ్ అయ్యేటట్టు చూసుకున్నాను. పౌడరు, సింపుల్ ఐలైనర్ లాగా కాజల్ ఒకటి చూస్ చేసుకున్నాను, లిప్స్టిక్ అనమాట. ఇంకా అంతకుమించి మన హెవీ మేకప్ దేనికి వెళ్ళలేదు, అంత నేచురాలిటీ బేస్ అయ్యే ఉన్నాం. సో ఇంకా వెళ్ళడానికి అందరూ వస్తున్నారు, అమ్మాయిని పంపిస్తున్నారు. అమ్మాయిని ఒక్కదాన్నే అయితే పంపించరు. రాత్రి అబ్బాయి తరపు పెద్దవాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళు కార్ తీసుకొస్తారు. అండ్ వాళ్ళందరూ ఉండరు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు, మ్యాక్సిమం చాలా చోట్లయితే వెళ్ళిపోతారు నైట్కి నైటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత. ఆ పాపను ఒక పిల్లని ఉంచుతారు, ఆ చెంబు తీసుకొని వస్తున్న పాపని. నెక్స్ట్ డే కార్లో అమ్మాయితో పాటు హెల్పింగ్గా కానీ ఏదైనా కానీ ఉంటారు పక్కన చాలామంది. అంటే ఒక 3 or 4 మెంబర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు, పెద్దలు వీళ్ళు అన్నట్టు. కారు ఎక్కించేటప్పుడు కారు ఎక్కుతున్నానే కానీ మొహం అంతా ఏడుపు వచ్చేస్తుంది. బాగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను నేను ఏంటి అని, అప్పుడే వెళ్ళిపోవాల్సి వస్తుందా నాకు అని చెప్పేసి అనిపించింది. మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, మా ఫాదర్ అనమాట అన్నీ చూసుకుంటున్నారు. అంటే డోర్ సరిగ్గా పడిందా లేదా అన్ని. అంటే మా డాడీ నాతో రారు, వెనకొస్తున్నారు, రిలేటివ్స్ అందరినీ తీసుకొని వెనకొస్తారు. అంటే అన్ని విషయాల్లో నేను కంఫర్ట్ ఉన్నానా లేదా, మరీ డోర్ పక్కన కాకుండా మధ్యలో కూర్చోబెట్టాలి ఇది అని. మా అక్క అనమాట, అంటే లైక్ నా మ్యారేజ్ టైంలో నాకు పక్కనే ఉంది అన్ని విషయాల్లో. తనకి ముందు మ్యారేజ్ అవ్వకపోయినా ఆ టైంకి నా తర్వాతే అయ్యింది. ఇప్పుడైతే మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది, 2 kids. సో మా డాడీకి నాకు ఇంకా గుర్తుంది, మీకు తెలుసా, నేను వెళ్తున్నానో ఏదో చెప్పాను మా డాడీకి, వెళ్ళొస్తాను డాడీ అని చెప్తే మా ఫాదర్ వెంటనే అన్నమాట, నేను వస్తున్నాను, నిన్ను వదిలిపెట్టను, నేను వస్తున్నాను అని చెప్పేసి నాతో అన్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట. కొన్ని అట్లా గుర్తుండిపోతాయి కదా, దాంట్లో ఇదొకటి. అండ్ అలాగే కారు వెళ్తుంది, మా వదిన ఎదురొచ్చి పంపించేశారు. సో ఇంకా మ్యారేజ్కి వెళ్ళిపోయాము. ఇంకా నేను దీంట్లో నా మ్యారేజ్ వీడియో ఏది మిక్స్ చేయట్లేదు అనమాట. అంటే కంప్లీట్గా నేను నా రిసెప్షన్ వ్లాగే మీకు చెయ్యాలనుకున్నాను, నా రిసెప్షన్ వ్లాగే మీకు మొత్తం చూపించాలనుకున్నాను. మ్యారేజ్ది వచ్చేసి అంతా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. అండ్ అబ్బాయి వాళ్ళ ఇంటికి మా కెమెరా వాళ్ళు వీళ్ళెవరు రాలేదు. అక్కడ తీసిన కొన్ని ఫొటోస్ని రాగా మిక్స్ చేసేసి మాకు ఆల్బమ్ అయితే చేసి ఇచ్చారు, కానీ ఈ వీడియోలో అయితే ఎక్కడ యాడ్ చేయలేదు. ఇదంతా మా ఓన్లీ రిసెప్షన్ వ్లాగ్. యాక్చువల్గా మా మ్యారేజ్ టైంకి అది కొంచెం పెళ్ళిళ్ళ సీజను, లైక్ దసరా ఆ టైమో ఏదో వచ్చింది. అక్టోబర్ అంటే ఎక్కువ దసరా టైమే వచ్చినట్టుంది మా మ్యారేజ్. ఆల్మోస్ట్ అందరికీ హాలిడేస్ ఉన్నాయి. ఫంక్షన్ హాల్ కూడా మేము మాకు దగ్గరగా ఉన్న ఫంక్షన్ హాల్ తీసుకున్నాము. సో ఇదంతా మా స్టేజ్ డెకరేషన్ అనమాట. మా డాడీ ఇప్పుడు కూడా అంటారు, అరే అన్నయ్య పెళ్ళి కంటే నేను నీ పెళ్ళే చాలా గ్రాండ్గా చేశాను, వాడికంటే అన్నీ నీకే బాగా కుదిరినీరా అని. ఇదిగోండి, ఇది మా రిసెప్షన్ స్టేజ్ డెకర్ అనమాట. అన్నీ మా ఫాదరు, బ్రదరు వీళ్ళే దగ్గరుండి చూసుకున్నారు. ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా లైక్ ఫుడ్ మెనూ కానీ అంతా వాళ్ళే సెలెక్ట్ చేసుకొని చేశారు. ఈ రిసెప్షన్ వచ్చేసి మ్యారేజ్ అయిన 3rd డే జరుగుతుంది అనమాట. అంటే లైక్ ఫస్ట్న ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే 2nd కాకుండా 3rd ఇది పెడతారు. అంటే రిసెప్షన్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ 3rd డే పెడతారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, అందరూ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరి కోసం అంటే మా ఫాదర్ అయితే నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఆ రూమ్ ఖాళీ లేదు, 2 rooms ఉన్నాయి, 2 rooms ఖాళీ లేవు. అందుకని తీసుకొచ్చి ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయానులేండి. రెడీ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి కిచెన్లో రెడీ చేస్తున్నారు అనమాట నన్ను. నాకు ఇక్కడ కూడా నాకు హెల్ప్ చేసింది మా సిస్టర్ అండ్ నా ఫ్రెండ్ అనమాట. తను నాకు ఇంటర్ నుంచి ఫ్రెండ్, ఇప్పటికీ స్టిల్ వి కంటిన్యూ అవర్ ఫ్రెండ్షిప్ అనమాట. తను ఎక్కడున్నా కానీ మేము డైలీ మాట్లాడకపోవచ్చు, బట్ మేము ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. ఇదిగోండి, ఇది నా లైక్ నా శారీ డ్రేపింగ్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ మా అక్క వాళ్ళు మేము అందరం కలిసే కట్టారు, నో బ్యూటీషియన్ అనమాట. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే నా పెళ్ళికి బ్యూటీషియన్ వచ్చేసి మా అక్కనే చెప్పుకోవాలి. మా సిస్టరు ఫ్యామిలీ అందరూ రెడీ అయిపోయి, అంటే లైక్ మండపానికి వెళ్ళడానికి రెడీ అయ్యాము. అండ్ ఆ టైంలో మాకు అంటే లైక్ అన్న వాళ్ళు ఉంటారు, మేము అన్న అనే పిలుస్తాము, కానీ ఎక్కువ డినామినేషన్స్లో ఫాదర్ అంటేనే చాలామందికి అర్థమవుతుంది చర్చ్ ఫాదర్ ఇది అని. అన్న వాళ్ళు ఉంటారు కదా, మాకు వాళ్ళు ఆ టైంలో అందుబాటులో లేరు. సో అందుబాటులో లేకపోవటం వల్ల మా రిలేటివ్స్లోనే ఒకళ్ళు కొంచెం మంచి ప్రేయర్ఫుల్గా ఉండేవాళ్ళు ఉంటే
వాళ్ళ చేత ప్రేయర్ చేసినాము. లైక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ న్యూ జర్నీ కదా, అంటే రేపటి నుంచి కాదు, అప్పటికే మేము వైఫ్ అండ్ హస్బెండ్, కానీ ఇంకా అప్పటి నుంచి అన్నీ మారుతూ ఉంటాయి కదా. లైక్ ఇప్పటి వరకు తల్లిదండ్రుల దగ్గర ఉండేది వేరు, రేపటి నుంచి నా ఫ్యామిలీ నేను బిల్డ్ చేసుకునేది వేరు కదా. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ న్యూ జర్నీ అని చెప్పేసి ప్రేయర్ చేస్తున్నారనమాట. ఇది అదంతా అంతసేపు ప్రేయర్ చేస్తుంది ఏంటంటే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి మా బాండింగ్ అని ప్రేయర్ చేస్తున్నారు. ఎంతమంది ప్రేయర్సో తెలియదు కానీ లైక్ నిజంగా దేవుడి దయ వల్ల లైక్ ఒక మంచి ఫ్యామిలీని అయితే బిల్డ్ చేసుకోగలిగామని నేను చాలా బాగా చెప్తాను. అండ్ చూసారా పూల జడ కూడా ఆబ్వియస్లీ మా అక్క వాళ్ళే ట్రై చేశారు. లైక్ వాళ్ళు ఏం పెద్ద ప్రొఫెషనల్ కాదు, వాళ్ళు యూట్యూబ్ కానీ అప్పుడు ఉన్న దాన్ని బట్టి అన్నీ చూసి చేశారు. ఇప్పటికీ మా మ్యారేజ్ అయిపోయి లైక్ 7th ఇయర్ ఇది రన్నింగ్. రేపు అక్టోబర్కి వచ్చేస్తే 7 కంప్లీట్ అయిపోయి 8 వస్తుంది అనమాట. ఇట్లా జరుగుతూ ఉంది. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత అండ్ మేము బయలుదేరాము రిసెప్షన్ మండపం దగ్గరికి బయలుదేరాము అనమాట. ఇగోండి చూసారా, తీసుకొచ్చి నాతో పాటు మా మదరు ఫాదరు వీళ్ళు వచ్చారు. ఇది స్టార్టింగ్లో అంటే లైక్ ఎంట్రన్స్లో అనమాట. అండ్ అలాగే మేము రిసెప్షన్ పెట్టుకునేది కూడా మేము నైట్ టైమే ప్లాన్ చేసుకున్నాము. మార్నింగ్ టైం అయితే అంత లుక్ ఉండిద్దో లేదో అని చెప్పేసి మేము నైట్ టైం ప్లాన్ చేసుకోవడం అయితే జరిగింది. ఆ రోజు హైలైట్ వచ్చేసి శారీ, అంటే ఎందుకో డార్క్ కలర్ అవ్వడం వల్ల అవని ఏదైనా అవనండి, శారీ బాగా హైలైట్గా నిలిచింది. అండ్ ఆ లైటింగ్కి దానికి ఇంకా చాలా బాగా కనిపించింది. అండ్ ఓకే మేము ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళిపోయాము. ఇంకా ప్లేసెస్ చూసుకుంటున్నాం ఎవరు ఎట్లా నుంచోవాలి ఏంటి అని చెప్పేసి. అంతా సెట్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళి ఇంకా ముందు కూర్చున్నాం. అమ్మయ్య అనిపించింది. అంటే లైక్ జర్నీస్ అని అవి ఇవి రిచువల్స్ అని అన్నీ జరిగినాయి, కొంచెం నిద్ర లేదు. అండ్ మోర్ ఓవర్ మేము కొంచెం లైక్ మాట్లాడుకుంటానే ఉన్నాము, కొంచెం ఐడియా ఉంది మా ఇద్దరికి వాట్ ఈస్ వాట్ అనేది. సో ఇట్లా ఇంకా ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అనగా మేము స్టార్ట్ చేయడం కూడా చాలా ఎర్లీగానే స్టార్ట్ చేసాము. రిసెప్షన్ అనేది అంటే నైట్ టైం కదా, మరి బాగా లేట్ అయిపోకుండా ఎర్లీగానే స్టార్ట్ చేసాము. ఇది ఇంకా 6:30, 7 లోపే స్టార్ట్ చేసాము. అప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అంటే ఇంట్లో చుట్టాలు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అప్పుడు ఉన్నారు. ఇంకా తర్వాత ఇప్పుడు చైర్స్ కనిపిస్తున్నాయి కానీ తర్వాత అయితే హాల్ మొత్తం నిండిపోయింది. నాకు స్టేజ్ మీద నుంచి చూస్తుంటే ఏంటి ఇంతమంది వచ్చారా, లైక్ చాలా బాగా అనిపించింది. అంటే చాలా బాగా జరిగింది ఇంతమంది ప్రెజెంట్స్లో మా రిసెప్షన్ కానీ మా మ్యారేజ్ కానీ జరగడం అనేది చాలా బాగా అనిపించింది. అంటే మా సైడు అసలు ఇంకా పెళ్ళికి అయితే చెప్పనే అవసరం లేదు, ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు పెళ్ళికి. లైక్ అబ్బాయి తరపున పెళ్ళికి వాళ్ళు వేసుకున్న ఎస్టిమేషన్ వచ్చేసి 2000 or 3000 మెంబర్స్, దానికి తగ్గట్టుగానే వచ్చారు వాళ్ళు. నాకు మ్యాక్సిమం పెళ్ళికి కూడా నేను శారీయే కట్టుకున్నాను. అంటే ఫ్రాకు ఇది అంటే ఫస్ట్ మేము ఫ్రాక్ అనుకున్నాం కానీ మాకు అంత సెట్ అవ్వలేదు అనమాట. లైక్ దూరం వెళ్ళి షాపింగ్ చేసే టైం లేదు ఫస్ట్ థింగ్, అలాగే ఇక్కడ చూద్దామన్నా కానీ అంత సెట్ అయినట్టు అట్లా ఏం అనిపించలేదు ఇంకొకటి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి మేజర్ వచ్చేసి మా ఫాదర్ శారీకే కొంచెం ప్రిఫర్ చేశారు, అంటే వెన్ కంపేర్ టు ఫ్రాక్. అంటే అంత ఇష్టపడలేదు మా డాడీ ఫ్రాక్ అనేది. సో ఓకే డాడీకి కూడా ఇష్టం లేకుండా మనము అంత వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి మనం కూడా సెట్ అయిపోయి ఓకే సైలెంట్ అయిపోయాము. అండ్ ఇంకోటి షాపింగ్ అది కూడా ఎక్కడికన్నా దూరం వెళ్ళి చేయడానికి కూడా టైం లేదు, జర్నీకే అంతా పోతుంది. సో మ్యాక్సిమం నా శారీ షాపింగ్ కానీ ఇదంతా కూడా లైక్ మా ఏరియాలోనే అంటే లైక్ తెనాల్లోనే జరిగింది. ఓకే నాకు అన్నీ సెట్ అయినాయి అనిపించినాయి. ఇది నేను రిసెప్షన్కి తీసుకున్న శారీ అండ్ మ్యారేజ్కి వైట్ శారీ ప్లస్ వేరేవి ఇట్లా ఉన్నాయి అన్నీ. అయితే అంటే నా కలర్కి తగ్గట్టు నేను కొంచెం తీసుకున్నాను అనిపించింది, అంటే మరీ ఇది చేయకుండా తీసుకున్నాను. అండ్ మా బాబాయ్ కూడా పాస్టర్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళ ముందు దండలేమన్నారు. నేను కొంచెం సైలెంట్గానే నిలబడ్డాను వేయలేక. మా వారు మాత్రం నేను ఎక్కడ వేస్తాను అని అసలు నేను వేయలేదు, ఒకవేళ నేను ఎక్కడ ముందు వేసేస్తానని చెప్పేసి ఆయనే ముందు వేశారు. అందుకే అంత నవ్వు వచ్చేసింది నాకు. అండ్ ఓకే స్టిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను వేయాలంటే మాత్రం మా వారు కొంచెం వంగాలి, ఎందుకంటే హైట్ డిఫరెన్స్ అనమాట. సర్లేండి అనుకున్నంత మాత్రాన ఏం జరుగుతుంది, ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరిగిద్దని చెప్పేసి నా ఫీలింగ్. నాకు ఇలా రాసి పెట్టుంది. హైట్ డిఫరెన్స్ ఉన్నా కానీ లైక్ మా పేరు ఓకే పర్లేదు చూడటానికి బాగుంది అనిపించిద్ది అని నేను అనుకుంటున్నాను. బయట వాళ్ళకి అనిపించిద్దా లేదో నాకు తెలియదు కానీ నాకు నచ్చుతుంది. అంతే కదా, ఎవరి కోసమో మనం బతకట్లేదు, మనకి నచ్చినట్టు మనం ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దండలు చూసారు కదా, లైక్ మెడలో ఉన్న గార్లెండ్స్.
ఇవి మ్యారేజ్కి ఏమైందంటే మా హస్బెండ్ అన్నీ చూసుకోవటం వల్ల అసలు పెళ్లి టైంకి ఆయన దండలు మర్చిపోయారు. అరే దండలు లేవు ఎట్లా ఏంటి అంటే ఇంక అప్పటికప్పుడు వెళ్తే ఏవో జస్ట్ రోజ్ ఫ్లవర్స్తో బాగా హెవీగా ఉన్నాయి. అవి కాదన్ను, కాకపోతే దొరికినాయి ఆ టయానికి పెళ్ళిలో. అవి చూసి ఇంకా మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు మర్చిపోకుండా. అయ్యో మళ్ళీ మనం కూడా మర్చిపోతే ఎట్లా అని చెప్పేసి వీళ్ళు ముందు ప్లాన్ చేసుకొని ఆ దండలు అలా చేయించారు. అది చూసిన తర్వాత నాకు బాగా అనిపించింది. అంటే ఓకే అక్కడ సెట్ అయ్యి రాకపోయినా కానీ ఇక్కడ కొంచెం సెట్ అయిందని. ఇక్కడ వీళ్ళ ఎడిటింగ్ చూడండి, ఏంటో అప్పట్లో ఏయో ఫంక్షన్స్కి పెట్టినట్టు పెట్టారు. అంటే లైక్ ఇంకా 1990s 80sలో పెట్టినట్టు చేశారు ఎడిటింగ్ కొంచెం. కానీ పర్లేదు, అంటే ఎడిటింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది కాదు, నేను అనుకునేది అయితే ఒక్కటే, ఓకే మ్యారేజ్ లైక్ దేవుడి దేవల మొత్తం అంతా చాలా బాగా జరిగింది. అదొక్కటే కాకుండా హౌ ఆర్ వి ఇన్ అవర్ మ్యారేజ్ లైఫ్ అనేది అంటే ఎక్కువ మ్యాటర్స్ ద మోస్ట్ కదా. సో నాకు అది ఇంపార్టెంట్. ఓకే మేము బాగున్నాము, లైక్ ఎవ్రీ వన్స్ బ్లెస్సింగ్స్ మా మీద అలా ఉన్నాయి అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను. అండ్ నేను చెప్పాను కదా హాల్ అంతా నిండిపోయిద్దని, చూసారా అంటే చాలామంది లైక్ నుంచోవాల్సి వచ్చింది. మా డాడీ వాళ్ళు మళ్ళీ వెళ్ళి మళ్ళీ చైర్స్ అవన్నీ చూసుకొని తీసుకురావాల్సి వచ్చింది. లైక్ ఇంకా బయట ఉన్నారు చాలామంది, అంటే మా హస్బెండ్ తరపు వాళ్ళు కానీ మా తరపు వాళ్ళు కానీ అట్లా అందరూ చాలామంది అయ్యారు. అప్రాక్సిమేట్లీ అంటే ఆ హాల్ కెపాసిటీకి అయితే ఎక్కువే ఉన్నారని నేను చెప్పగలను. అప్రాక్స్గా అంటే మనకి అంత ఐడియా లేదు. అండ్ వీళ్ళు వచ్చేసి లైక్ సిస్టర్స్, వీళ్ళు దుగ్గిరాల అండ్ ఈమని అటు సైడ్ స్కూల్ అనమాట. అక్కడ మా పిన్ని ఒకళ్ళు, అలాగే మా మేనమామ వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరూ చేస్తూ ఉంటారు అక్కడ, అంటే లైక్ స్టాఫ్గా చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే అట్లా స్కూల్కి వెళ్ళడం, కొంచెం ఏదైనా ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అట్లా చేస్తూ ఉన్నాను. సో అట్లా మనం అంటే నేను ఐడియా ఉండి అట్లా వాళ్ళు మ్యారేజ్కి రావడం అయితే జరిగింది. అండ్ అలాగే కొన్ని స్టిల్స్ అనమాట, కొంచెం ఇవ్వాలి కదా, అట్లా కొన్ని స్టిల్స్ ఇచ్చాము. ఎక్కువ హెవీ మేకప్ అయితే నేను ప్రిఫర్ చేయలేదు, లైక్ న్యాచురల్గానే ఉన్నాను. అండ్ ఇంకొకటి వీడియో మిక్సింగ్ చేసేవాడు ఇంకా కామెడీ చేశాడు. మీరు ఎక్కడైనా లైక్ పెళ్ళి కానీ ఆర్ ఇంకేదన్నా ఫంక్షన్స్ అయితే అమ్మాయి కొంచెం కలర్ ఉండి అబ్బాయి కొంచెం కలర్ తక్కువ ఉంటే ఏం చేస్తారు, అబ్బాయిని కూడా కొంచెం కలర్ పెంచుతారు. అంటే లైక్ కొంచెం ఫేస్ అంతా క్లియర్ చేసి కలర్ ఎన్హాన్స్ చేస్తారు. మా వీడియో ఎడిటర్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అంటే అబ్బాయి కలర్ తక్కువ ఉన్నాడు, అమ్మాయి కొంచెం కలర్ ఉంది అని చెప్పేసి అమ్మాయిని కూడా కలర్ తగ్గించాడంట. అసలు నాకు ఆన్సర్ వినగానే లిటరల్లీ నాకు మైండ్ ఫీజులు ఎగిరిపోయినాయి. అదేంటి ఇప్పుడు కలర్ పెంచాలి కానీ అసలు ఎక్కడన్నా తగ్గిస్తారా, ఉన్నదే అంతంత మాత్రం, ఆ అంతంత మాత్రంలో కూడా ఇంకా తగ్గించాడంట. అసలు ఏమనాలో కూడా అర్థం కాలేదు నాకైతే. అబ్బా చెడగొట్టాడు అనిపించింది. మా పెళ్ళి ఆల్బమ్లో పరంగా ఫొటోస్ ఎడిటింగ్ అదంతా మా పెళ్ళిది బాగుంది వెన్ కంపేర్ టు రిసెప్షన్ 1 అంటే అదే వీడి కొంచెం కలర్ తగ్గించి మరీ జిడ్డుమోహం చేసి పడేసాడు అనిపించింది. స్టిల్స్ చెప్పడం బాగా చెప్పాడు కానీ కలర్ తగ్గించి రచ్చరచ్చ చేశాడు. అండ్ ఇది వచ్చేసి నా పూల జడ అనమాట. వెనక ఇదిగోండి, ఏం లేదు, చాలా సింపుల్ రోజ్ ఫ్లవర్స్ 2 టైప్స్ ఆఫ్ మల్లెపూలు తీసుకున్నాము, ఒక వేణి తీసుకున్నాము. కిందంతా ఫస్ట్లో రోజ్ ఫ్లవర్స్, తర్వాత నెక్స్ట్ ఒక టైప్ ఆఫ్ మల్లెపూలు, తర్వాత వేణి, ఇంకా కింద జడంతా ఏం చేసామంటే ఇంకో టైప్ ఆఫ్ మల్లెపూలని జస్ట్ చుట్టేశారు. ఇంకా అంతకుమించి అక్కడ జరిగింది ఏం లేదు. మొత్తం జడ మొత్తం పూలు రౌండ్గా చుట్టుకుంటూ వచ్చేసారు. ఇది పూల జడ. అంటే నేను ఎక్కువ ఏది ప్రిఫర్ చేయలేదు, ఉన్న దాంట్లోనే ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ మెహందీ ఇది ఎప్పుడు నైట్ 1:30 or 2 పెట్టుకున్నాను నేను, జస్ట్ పెళ్లి రోజు ముందు. అది కూడా మా రిలేటివ్స్లో ఒకళ్ళు ఏదో కొంచెం ఓకే వాళ్ళు పెడతాము అంటే ఇంకప్పుడు వాళ్ళ చేత పెట్టించుకున్న మెహందీ ఇది. పర్లేదు, అస్సలు లేకపోవడం కంటే కొంచెం అన్నా ఉండడం బెటరే కదా అనిపించింది నాకు. ఇంక ఇవన్నీ మన నుంచి వచ్చే స్టిల్స్. ఏంటి నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకుంటున్నారా, ఎందుకంటే మా వారు డ్రెస్ చేంజ్కి వెళ్ళారు కాబట్టి. సో ఆయన వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు. అస్సలు మా వారు ఎంగేజ్మెంట్ ఫొటోస్ మీరు ఈసారి నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, ఆ ఫొటోస్ చూసి ఇవి చూస్తే అసలు డ్రాస్టిక్ కలర్ చేంజ్ అనమాట. ఏంటి ఇంత కలర్ డిఫరెన్స్ ఉంది అనుకుంటాము. అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు చాలా బాగున్నారు, ఫేస్ కూడా ఏదన్నా మంచిగా నీట్గా ఉంది. ఆ తర్వాత అసలు పెళ్ళికి వచ్చేసరికి అసలు ఎంత నల్లగైపోయారంటే ఒక్కళ్ళే తిరగడం, బాగా పెళ్లి పనులు అవి ఇవి అని చెప్పేసి ఎండకి వాటన్నిటికీ బాగా తిరగడం ఏదో కానీ అసలు నల్లబడిపోయారు. అందుకని కొంచెం మరీ నల్లగా కనిపించేశారు.
ఆ డ్రెస్ ఇప్పుడు ఆయన వేసుకున్న డ్రెస్ తీసుకున్నప్పుడు బాగుంది, ఎందుకంటే ఆయన అప్పుడు కొంచెం లైట్గా అన్న కలర్ ఉన్నారు. తర్వాత నాకు ఏంటి అసలు ఇంత నలిపోయిపోయారు ఏంటా అనిపించేసింది. కానీ ఓకే, లైక్ ఆయన పర్సనాలిటీకి వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ తిని వచ్చేసి మా కజిన్ అనమాట, అంటే నాకు చెల్లి వరుస అవుతుంది. ఇంక ఇట్లా ఆల్మోస్ట్ మా ఇంట్లో వాళ్ళు వీళ్ళందరితో ఫొటోస్ దిగటం, ఇట్లా ఫోజులు ఇయటమే సరిపోయింది. నేను ఎక్కువ కూడా వచ్చిన వాళ్ళందరినీ చూపించట్లేదు. మా ఫ్యామిలీకి క్లోజ్, అంటే నా క్లోజ్ రిలేటివ్స్ ఇట్లా ఉన్నారు అనుకున్న వాళ్ళని ఎక్కువ ఈ ఫొటోస్లో యాడ్ చేయడం ఎంత జరిగింది. మా చెల్లి అని చెప్పా కదా, తనకి కూడా ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు. వీళ్ళు కూడా ఇంకొకళ్ళు లైక్ మా అత్త వరుస అట్లా అవుతారనమాట. సో మ్యారేజ్ అనేది చాలా మెమరబుల్ అనేది నా ఉద్దేశం. అండ్ చూస్ ద రైట్ వన్, ఇది ఇంకొకటి. అండ్ ఇప్పుడున్న రోజుల్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని అయితే మనం చెప్పలేం, కానీ అంటే మన తలరాత మీదే ఆబ్వియస్గా ఆధారపడి ఉండిద్ది ఏది మంచి ఏది చెడు అని చెప్పి. కానీ కొన్ని విషయాల్లో మనం రైట్ స్టెప్ తీసుకుంటే బాగుండిద్ది అని చెప్పేసి అనుకుంటాను. చూసారా ఎడిటింగ్, ఫోటో తీసుకెళ్ళి ఎక్కడో పూలల్లో పెట్టాడు. ఆ సీనరీ ఏంటో, ఆ ఫోటో తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఏంటో నాకేం అర్థం కాల. ఇప్పుడున్న దాంట్లో అయితే, నేను ఇప్పుడు నేర్చుకున్న దాంట్లో అయితే ChatGPTకి కానీ గూగుల్ జెమినీకి కానీ ఇస్తే వాళ్ళే ఇంకా బాగా ఎడిట్ చేసి ఇస్తుందేమో వీడియోని, అంత బాగా ఇప్పుడున్న దానికి తగ్గట్టు స్టైలిష్గా క్లాస్గా అట్లా ఎడిట్ చేసి ఇచ్చిద్దేమో. ఏంటో చేశారు, తీసుకెళ్ళి ఆ పూల చెట్టులో పెట్టడం, ఆ ఇంటి మధ్యలో పెట్టడం, అసలు భలే ఐడియాలు వస్తాయి. ఫోటోగ్రాఫర్స్ కూడా కొంచెం అప్డేట్ అయ్యి ఉంటే బాగుండేది. బట్ స్టిల్స్ పరంగా అయితే చాలా స్టిల్స్ బాగా చెప్పారనిపించింది, లైక్ ఇది అది అని చెప్పేసి. ఇంకా ఇద్దరం స్టిల్స్ ఇచ్చేసి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా ఈరోజు మా రిసెప్షన్ అయితే, నెక్స్ట్ డేనే మా వారి బర్త్డే, అంటే మా పెళ్ళైన 2 or 3 daysకి మా హస్బెండ్ బర్త్డే అనమాట. 16th మ్యారేజ్ అయితే, తర్వాత 2 days తర్వాత అంటే 19th ఆయన బర్త్డే. సో ఈ రిసెప్షన్ మేము నైట్ పెట్టుకున్నాం కాబట్టి మా ప్లానింగ్ ఏంటంటే కొంచెం 12 దాకా అట్లా ఆబ్వియస్గా అవుతుంది, ముందే అయితే అవ్వదు కదా. సో ఆయన చేత కేక్ కట్ చేయిద్దాము, బర్త్డేకి కూడా చేయించినట్టు ఉండిద్ది కదా అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాము. అనుకున్నట్టుగానే మేము లైక్ కేక్ కట్ కూడా చేయించాము. అంటే రిసెప్షన్కి కేక్ కట్ చేసినట్టు ఉండిద్ది, అండ్ అలాగే బర్త్డేకి కూడా కేక్ కట్ చేసినట్టు ఉండిద్ది అని చెప్పేసి అనుకున్నాము. ఏంటో నా ఫోటో ఆయన ఫోటో 2 పక్క పక్కన పెట్టి ఆ రెండింటిని తీసుకెళ్ళి ఒకసారేమో సైకిల్ పక్కన, ఇంకోసారేమో ఫ్లవర్ వాస్ పక్కన, అసలు ఏం ఎడిట్ చేశారండి. ఇప్పుడు ఈ ఎడిటింగ్ ఈ వీడియో చూసుకుంటే చాలా నవ్వొచ్చింది. అండ్ మోర్ ఓవర్ మేము మా మ్యారేజ్ టైంకి ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ఇవైతే ఏమీ చేయించుకోలేదు, టైం లేదు. అండ్ ఇంకొకటి కూడా అప్పుడంత ఐడియా లేదులేండి. బేసిక్గా ఇప్పుడున్న ఐడియా అప్పుడంత లేదు. ఆల్మోస్ట్ అప్పుడున్న ఐడియా ప్రకారం అయితే లైక్ శారీ కానీ ఇవన్నీ మేము కొంచెం చూసుకొని తీసుకున్నాను. అండ్ హ్యాండ్కి కూడా బుజ్బంద్ ఇవన్నీ లైక్ సీరియల్ చూస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడన్నా, వాటిలో కనిపిస్తూ ఉంటాయి మమ్మీ చూసేటప్పుడు కానీ ఏమన్నా. సో అట్లా కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి అవి ట్రై చేసాము. రిసెప్షన్ వీడియో అయినా కొంచెం పర్లేదు, కొంచెం ఓపిక ఉంది. కానీ మ్యారేజ్ అప్పుడైతే అండి మీకు లైక్ ఈసారి నాకు కుదిరి నాకు ఆ పెన్ డ్రైవ్ దొరికితే నేను ఈసారి మ్యారేజ్ అప్లోడ్ చేస్తాను. వాళ్ళ ఊరు మొత్తం తిప్పారు నడిపించుకుంటా, అసలు అబ్బా లిటరల్లీ కాళ్ళు పోయినాయి అనమాట. ఏంటి వీళ్ళు ఊరు మొత్తం తిప్పుతున్నారు ఏంటి అనుకున్నాను. అంటే వాళ్ళ ఊర్లో అలా తిప్పుతారంట. లైక్ పెళ్లి కూతురు వస్తుంది కదా, తను ఎలా ఉండిద్ది ఏంటని చూడటానికి అందరూ కుతూహలంగా ఆత్రంగా ఉంటారు కదా, అందుకని ఊరు మొత్తం తిప్పారు అందరూ. అండ్ ఇంకొకటి చూసే వాళ్ళు అందరూ కూడా అంతే చూస్తున్నారు, ఏంటో జరుగుతుంది ఇక్కడ విచిత్రం అని. ఈ ఎడిటింగ్ ఏంటండి బాబు, వెనక పూలు వస్తున్నాయి. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ, లైక్ ఫాదరు మదరు వాళ్ళ సిస్టరు బ్రదర్ ఇన్ లా అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అప్పటికి వాళ్ళకు ఒక చిన్న బాబు ఉన్నాడు. అండ్ నెక్స్ట్ మా ఫ్యామిలీ కూడా ఉండిద్ది. వీళ్ళు ఏంటంటే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. సో అందుకని ముందు వాళ్ళు దిగేసి ఫొటోస్ అట్లా అన్నీ చూసుకొని దిగేసి వెళ్ళిపోతున్నారు. ఏ విషయంలో అయినా కానీ అంటే లైక్ హస్బెండ్ అనే వాళ్ళు ఒక్కళ్ళు స్ట్రాంగ్గా ఉంటే చాలు, లైక్ ప్రపంచం ఎట్లా ఉన్నా మనం జయించేయచ్చు అనే అంత ధైర్యం వచ్చింది. వాళ్ళు ఒక్కళ్ళు మంచిగా ఉంటే చాలు కదండి. నాకైతే అదే అనిపించింది. లైక్ మనం ఏదన్నా జాబ్ చేయాలన్నా ఏదన్నా సాధించాలన్నా వెనక హస్బెండ్ సపోర్ట్ లేకుండా అయితే ఏ ఆడపిల్ల బయటకు వెళ్ళి సాధించలేదు. అండ్ ఇంకొక మెయిన్ విషయం నేను చెప్పనా మీకు, యాక్చువల్గా నా మ్యారేజ్ టైం అప్పుడు మా హస్బెండ్ అసలు జాబే వద్దు నాకు అని చెప్పేసి అన్నారు.
నాకు తెలిసినంత వరకు అంటే లైక్ డిపార్ట్మెంట్లో చాలామంది ఇంతే ఆలోచిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వద్దు, ఏమొద్దు, ఎంత చదివితే అంత ఓకే చాలు, ఇంకేమొద్దు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈరోజు లైక్ మ్యారేజ్ అయిపోయి 2 కిడ్స్ పుట్టేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఈరోజు మా హస్బెండ్ ఇచ్చే సపోర్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్ది. లైక్ నువ్వు చదువు, నువ్వు సాధించు, నువ్వు బయటికి వెళ్ళి లైక్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నేనున్నా నీ వెనక అనే ఒక్క మాట నాకు ఎంత ధైర్యం ఇచ్చిద్దంటే నిజంగా అంటే లైక్ చాలు నేను లైఫ్లో గెలిచేశాను, ఇంకేమున్నా లేకపోయినా అనిపించిద్ది. అంటే అంత ధైర్యంగా ఉంటుంది. మా పెళ్ళికి మాత్రం ఎంతమంది పాస్టర్స్ వచ్చారో నాకైతే అంటే చాలా బాగా అనిపించింది. అంతమంది బ్లెస్సింగ్స్ నాకున్నాయి నా పెళ్ళికి అనిపించింది. అండ్ మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంటే మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఇది. ఇప్పుడు అందరూ చిన్నపిల్లలందరూ నా పెళ్లి వీడియో నేను చూసుకొని ఇప్పుడు అదే పిల్లల్ని నేను చూసుకుంటే చిన్నపిల్లలందరూ పెద్ద అయిపోయారు. అంటే కొంతమంది అయితే దగ్గర నా హైట్ వచ్చేసారు. అంత ఇదిగా అంటే అంత తొందరగా చేంజ్ అయిపోయింది ప్రపంచం అనిపించేసింది నాకైతే. నిన్నగాక మొన్నే కదా మ్యారేజ్ అయింది, అప్పుడే ఇంత చేంజ్ అయిపోయి ఇంత మార్పు వచ్చేసింది ఏంటా అన్నట్టు ఉండిద్ది. సో ఇంకా మా కజిన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ మా అన్నయ్య వదిన కొంచెం మ్యాచింగ్ అవుట్ఫిట్ ట్రై చేశారు, కాకపోతే కుదరలేదు, ఇంకా దొరకలేదు మ్యాచింగ్ అవుట్ఫిట్. చాలామంది లవ్ మ్యారేజ్ అట్లా అని చెప్పేసి చేసుకుంటారు, కానీ ఇంత ఫన్ మిస్ అయిపోతారు కదండి. ఓకే అంటే నేను అర్థం చేసుకోగలను, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవటం ఒక విషయం అయితే, ఇంకా వేరే అని ఒక విషయం. కానీ అరేంజ్ మ్యారేజెస్లో మాత్రం ఆ ఫన్ కానీ అందరూ మన అనుకొని వచ్చి చేసే పనులు కానీ ఆ ఆచారాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. మా సిస్టర్ అని చెప్పా కదా, మొత్తం పాపం నా పెళ్ళి మొత్తం తనే ఉండి పక్క నుండి అన్ని విషయాల్లో చిన్న డీటెయిలింగ్ కూడా అన్నీ చూసుకుంది. కానీ అసలు మా అక్క పెళ్ళికి వచ్చేసరికి నేను వెళ్ళలేకపోయాను. మా అక్క పెళ్ళికి అసలు నేను కనీసం అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే లైక్ కరోనా టైము, నేనేమో చిన్న అంటే బాబుని డెలివరీ అయ్యి మా ఫస్ట్ బాబు అనమాట, బాబుని డెలివరీ అయ్యి ఉండడం, మేమేమో అనుకోకుండా ఫ్యామిలీ వైజాగ్లో షిఫ్ట్ అయ్యాము. మేము అప్పుడే లైక్ మా ఫ్యామిలీ అక్కడ వైజాగ్లో షిఫ్ట్ చేసి అక్కడ ఫ్యామిలీ పెట్టాము. ఆ టైంలో మా అక్క మ్యారేజ్ అనుకోకుండా ఫిక్స్ అయింది. కరోనా టైము ట్రైన్స్కి కానీ బస్సెస్కి కానీ వేటికి బుకింగ్స్ మాకు దొరకలేదు. ఓకే తర్వాత నాకు అనిపించింది ఓకే మనం ఉన్నా లేకపోయినా వాళ్ళది మ్యారేజ్ అది బాగా జరిగితే చాలే అని చెప్పేసి అనుకున్నట్టుగానే వాళ్ళ మ్యారేజ్ అది బాగా జరిగింది. వాళ్ళు కూడా లైక్ 2 బేబీస్తో మంచిగా బ్లెస్ అయ్యేదిగా ఉన్నారు. అదే నాకు ఒకసారి ఈ వీడియో చూస్తే అనిపిస్తుంది, అంటే లైక్ నా మ్యారేజ్కి అన్నీ చూసుకుంది కదా ఉండి, కానీ మా అక్క మ్యారేజ్కి అసలు నేను కనీసం లేను కదా అనిపించింది. ఇవిగోండి ఇంకా స్టిల్స్, కొన్ని రకరకాల స్టిల్స్ ఉంటాయి. కింద పడవలో వెళ్తున్నాను చూడండి, పైన మేమే కింద మేమే, పడవలో ఇటు అటు తిరుగుతూ వెళ్తూ ఉంటాము. స్టిల్స్ అలా ఇచ్చారు, స్టిల్స్ కాదు ఎడిటింగ్కి అలా చేశారు, పడవలో వెళ్ళడం, సైకిల్ పక్కన నుంచోవడం అని. ఇంకొంచెం మంచిగా ఆలోచించుంటే బాగుండేది, కానీ ఏం చేస్తాం అయిపోయింది. ఇంకేమైనా చేయాలంటే రా వీడియో తీసుకెళ్ళి ఇచ్చి కొంచెం స్టిల్స్ మార్చండి రా బాబు, ఆ ఎడిటింగ్ మార్చమంటే ఏమైనా మారుస్తారేమో, కానీ మళ్ళీ దానికి డబ్బులు ఇవన్నీ అంటే లైక్ ఓకే ఉంటే చేయించుకోవచ్చు, నేను కాదన్ను, ఒకవేళ లేకపోతే అంతా ఎక్కువ కదా అని నా ఫీలింగ్ అనమాట. మా హైట్ డిఫరెన్స్ మాత్రం డ్రాస్టిక్. లైక్ నేను ఆయన షోల్డర్ లెంత్ వస్తాను, కింద చెప్పులేసాను అంతే, అది కూడా ఎక్కువ హీల్ కాదు, లైట్ హీల్ చెప్పులేసాను. చెప్పులు కూడా లేకపోతే ఖచ్చితంగా నేను షోల్డర్ లెంత్ వస్తాను అనమాట. కానీ అదే హైట్ కాంబినేషన్ బాగుండిద్ది అనిపించింది. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళి పూలల్లో వెళ్ళి పెయింట్ వేసే దగ్గర పెట్టారు. నేనంటే ఈ వీడియో కానీ ఇదంతా నేను ఒక 1 అవర్లో నేను చూపించేయగలుగుతున్నాను, కానీ యాక్చువల్గా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే దాని వెనక ఎన్నో సంవత్సరాల కష్టం ఉండిద్ది అనేది అయితే నాకు అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడైతే నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఆడపిల్ల ఉంది, అండ్ ఇప్పుడు తను ఇంకా చిన్నపిల్లే, కానీ రేపు తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అన్న ఆలోచనే నాకు అసలు ఎంత ఏడుపు వచ్చేసిద్ది అంటే, నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆడపిల్లని కని పెంచి వాళ్ళకి పెళ్లి చేసి పంపించడం మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు లైఫ్ అని చెప్పి అనిపిస్తుంది. అంటే పేరెంట్స్ ఎలా బాధపడతారు అనేది నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అనమాట. నేను చెప్పాను కదా కేక్ కటింగ్ ప్లాన్ చేశాము, నెక్స్ట్ డే మా హస్బెండ్ది బర్త్డే ఇది అని చెప్పేసి ఆ కేక్ కటింగ్ కోసం ఇక్కడ అంతా సెటప్ జరుగుతుంది. పిల్లలందరూ వెయిటింగ్, ఎందుకంటే మా కోసం కాదు కేక్ కటింగ్ కోసం. ఆ చిన్నోడు ఉన్నాడు కదా అక్కడ బ్లూ ప్యాంట్ గ్రీన్ షర్ట్, వాడిప్పుడు ఎంత పెద్ద అయిపోయాడంటే లైక్ ఒక 6-7 ఇయర్స్లోనే హైట్ వచ్చేసాడు. అసలు పిల్లోడు అప్పుడు చిన్నోడు ఇప్పుడు పెద్ద అయిపోయి మొత్తం మారిపోయాడు.
అసలు అప్పుడైతే వాడు అస్సలు వదిలిపెట్టేవాడు కాదు నన్ను, చిన్నోడు కదా, ఎప్పుడు అత్త అత్త అని చెప్పి చుట్టూరా తిరుగుతూ ఉండేవాడు. వీళ్ళిద్దరూ మా అన్న కొడుకులు, ప్రైజ్, ప్రిన్స్ అనమాట వాళ్ళిద్దరు పేర్లు. అత్త అత్త అని బాగా తిరిగేవాళ్ళు మనిషి చుట్టూతా. ఇప్పుడు ప్రైజ్ అయితే అసలు ఎంత పెద్ద అయిపోయాడు, ఆల్మోస్ట్ 8th క్లాస్కి అట్లా వచ్చేసాడు. చిన్న పిల్లలందరూ పెద్ద అయిపోయారు అనిపించింది. ఇది కేక్ కటింగ్, అంటే మా ఫ్యామిలీ అందరూ ఉండి కేక్ కట్ చేసింది. సో ఆయనకైతే నాకు తెలిసినంత వరకు అంతకుముందు కేక్ కటింగ్ ఇవన్నీ తక్కువ, లైక్ జెంట్స్ చాలామంది తక్కువే కదా, ఏదో కట్ చేసుకున్నాం, బర్త్డే అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది వాళ్ళకి ఈరోజు బర్త్డే అని. కానీ నేనైతే మేక్ షూర్ అనమాట, నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు దాదాపుగా నేను ఎప్పుడు మిస్ కాకుండా ఆయనకి బర్త్డే అది చేపించాను. అండ్ ఇప్పుడైతే కంపల్సరీ చేసుకుంటారు, ఎందుకంటే మా హస్బెండ్ది మా పాపది ఒకే రోజు బర్త్డే కాబట్టి ఎవ్రీ ఇయర్ మా పాపకి కంపల్సరీ చేస్తాము, దాంతోపాటే ఈయనకి కంపల్సరీ అయిపోయింది. ఇదండి మా రిసెప్షన్ వ్లాగ్. ఇంకా నెక్స్ట్ మా ఫ్యామిలీ స్టిల్స్ ఉంటాయి కదా, మా ఫాదర్ మదర్, ఇన్ని మేము దిగిన తర్వాత మరి పాపం వాళ్ళు కూడా దిగాలి కదా, అందుకని ఇది మా ఫాదర్ది మదర్ది స్టిల్. తర్వాత వాళ్ళతో పాటు మేమన్నమాట, మా స్టిల్ వాళ్ళు మేము, తర్వాత మా బ్రదర్ వాళ్ళు వీళ్ళు కూడా అందరూ వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ ఇదంతా జరుగుతున్నప్పుడు బయట అంతా లైక్ భోజనాలు ఇవన్నీ మేము లైక్ ఈ కళ్యాణ మండపంలోనే పక్కన ప్లేస్ ఉంటుంది, అక్కడ ప్లాన్ చేసుకున్నాము భోజనాలు ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బ్రదర్ వాళ్ళు కూడా యాడ్ అవుతారు. అండ్ ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ. ఇప్పుడైతే ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా 2 పిల్లలు వచ్చేసారు కాబట్టి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. నాకు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే కొంచెం అర్థమవుతుంది, ఎస్ నాకు 2 కిడ్స్ అని చెప్పేసి. కంప్లీట్ ఫ్యామిలీగా మేము ఇప్పుడు ఇదయ్యాము, అంటే లైక్ అమ్మ వాళ్ళ తరపు అండ్ హస్బెండ్ వాళ్ళ తరపు కూడా మా ఆడపడుచుకు కూడా లైక్ 2 పిల్లలు, నాకు 2 పిల్లలు, అటు కూడా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిందనే చెప్పేసేయాలి. మా ఫ్యామిలీ ఇది అందరం ఇంకా మా స్టిల్స్ మాకు ఉంటాయి కదా, సో ఏది మిస్ అవ్వకుండా. అండ్ ఇంకొకటి నాకు కొంచెం ఫొటోస్ అనేది కొంచెం పిచ్చి, అది ఇది అన్నీ కలిపి అసలు విసికే లేకుండా చాలాసేపు నుంచొని చాలాసేపు ఉన్నాం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ నేను, మా మదర్, మా వదిన ముగ్గురము కొంచెం దగ్గర కాంబినేషన్స్లోనే తీసుకున్నాము శారీస్. అయితే కొంచెం పెళ్లి కూతురు కాబట్టి నా డ్రేపింగ్ స్టైల్ అదంతా వేరుగా ఉంది, కానీ మ్యాక్సిమం కలర్స్ అనేది ఎక్కువ కొంచెం ఆరెంజ్ షేడ్, గోల్డ్ షేడ్లోనే ఎక్కువ ఉంది. మా డాడీది ఒక్కటే గ్రీన్ షర్ట్, మా అన్నయ్యది కూడా మాకు కొంచెం దగ్గరగా ఇదిగానే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత, స్టిల్స్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ కూడా అయిపోయింది కదా, ఇంకా లాస్ట్ ఫైనల్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఏం లేదు, ఇది బొకే ఆయన ఏం కొనివ్వలేదండి నాకు, ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరో గిఫ్ట్ ఇచ్చిందే బొకే కూడా, దాన్ని తీసుకొచ్చి ప్రపోజ్ చేస్తున్నట్టు స్టిల్ ఒకటి మాత్రం తీసుకున్నాము, స్టిల్ ఇచ్చాము. ఎవరిచ్చినా కానీ మన పెళ్ళికేగా ఇచ్చింది, నేను నీకు ఇస్తే తప్పేంటని చెప్పేసి ఆయన అప్పుడు చెప్పి ఇచ్చారు. ఇదిగోండి పైన బొకే ఇస్తున్నారుగా, అందుకే పైన కింద పైన ఆకులు వెళ్తున్నాయి, కిందేమో పూలు వెళ్తున్నాయి, అంటే బొకే అని సింబాలిక్గా చెప్తున్నారు అనమాట. ఇదిగోండి ప్రాకాశంలోకి వెళ్ళి కిందకు వస్తాను చూసారా మేము, అంటే ఎడిటింగ్ని కూడా మెచ్చుకోవాలి, అట్లా చేయడం కూడా ఒక ఇదే. అండ్ నేను చెప్పాను ఇందాక ఫంక్షన్ హాల్ అంతా ఫిల్ అయిపోయిందని, ఇవన్నీ అంటే లైక్ అందరూ ఫిల్ అయిపోయి ఇది ఉన్నదే అనమాట. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆల్మోస్ట్ అందరికీ నిద్రలు వచ్చేస్తూ ఉండుంటాయి, 10-11 దాటిపోయింది అప్పటికే. ఇంకా మా మదరు వదిన వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ పలకరించాలి కదా, వీళ్ళు చదివింపులకు కూర్చున్నారు. అంటే లైక్ అమ్మాయి తరపు వాళ్ళు అట్లా వచ్చి ఇంత అని చెప్పేసి చదివిస్తారు కదా అమౌంట్ ఇవన్నీ. సో అవి రాయడానికి ఒకళ్ళు అండ్ కలెక్ట్ చేసుకుంటారు, కలెక్ట్ చేసుకొని చదివింపు పెట్టిన వాళ్ళకి ఆకు వక్క ఇస్తారనమాట. నాకు తెలిసినంత వరకు అందరిలో ఈ చదివింపులు అనేది ఉంటుంది, లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియస్ అనమాట, క్యాస్ట్ కానీ ఏదైనా కానీ ఇర్రెస్పెక్టివ్, వాళ్ళతో సంబంధమే లేకుండా అందరికీ ఈ చదివింపులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే నేను చాలా చోట్ల చూశాను, సో నేను అంతే అనుకుంటున్నాను. ఇంకా అందరూ పలకరించుకోవటం చేయటం అనేదే ఉండిద్ది. మేము మాత్రం ఇక్కడ ఇది ఇంత జరుగుతూ ఉన్నా మా స్టిల్సే మాగవు, అక్కడ స్టిల్స్ దిగుతానే ఉంటాము. అండ్ ఇవి వచ్చేసి భోజనాలు వచ్చేసి మేము ప్రధానం రోజు పెట్టాం కదా, ప్రధానం రోజు నైట్ మేము ఎక్కువ మందినే పిలుచుకోలేదు కదా, సో అది మేము మా హౌస్ పైనే ప్లాన్ చేసుకున్నాము భోజనాలు, లైక్ అరౌండ్ 50-100 మెంబర్స్ లోపే మేము ప్లాన్ చేసుకున్నాము. ఇది ప్రధాన రోజు, వాళ్ళ ఇంటి పెద్దలు, మా రిలేటివ్స్ వీళ్ళందరూ కలిసి ఉన్నది. అంటే ఆ క్లిప్ కూడా తీసుకొచ్చి లైక్ లాస్ట్లో యాడ్ చేశారనమాట, లైక్ భోజనాలు ఇదని. అండ్ దానికి కూడా మేము క్యాటరింగ్ ఇట్లా ఏమి ఇచ్చుకోలేదు, మా ఇంట్లో వాళ్ళే వడ్డించారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ క్లిప్ వచ్చేసి మా రిసెప్షన్ అనమాట. ఇంకా బయట ఖాళీ ప్లేస్ అట్లా ఉండిద్దని చెప్పాం కదా, ఇంకా అక్కడ భోజనాలు ప్లాన్ చేసుకున్నాము.
రిసెప్షన్లో అంటే వీళ్ళందరూ నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ మా హస్బెండ్ సైడ్ రిలేటివ్సే వస్తారు. ఎక్కువ శాతం థర్డ్ డే కాబట్టి లేడీసే వస్తారు చాలా వరకు. ఇదంతా బయట ప్లాన్ చేసుకొని ఇదంతా కనిపించే అంత ఈజీగా ఏం జరిగిపోలేదు. అంటే దీని వెనక చాలామందికి కష్టం ఉందనే చెప్పాలి. లైక్ అందరూ తల ఒక చెయ్యడం అంటారు కదా, అట్లా అన్ని పనుల్లో అందరూ ఉండడం వల్ల ఇది జరిగిందని మేము చెప్పుకోవాలి. దీనికి మాత్రం లైక్ మేము బయట భోజనాలకి ఇచ్చాము, వడ్డీడానికి కానీ వీటన్నిటికీ లైక్ మనుషులు పెట్టుకున్నాము. సో అలా అంటే మా రిలేటివ్స్ అందరూ ఇక్కడ ఉండాలి, వడ్డించాలి, చెయ్యాలి అనేది ఏం లేకుండా మొత్తం వాళ్ళే చూసుకున్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ జరిగిన మ్యారేజెస్ అన్నీ ఇంతే ఉన్నాయి అని నా ఆలోచన. అంటే లైక్ భోజనాలు పని, లైక్ శారీస్, ఏదైనా కానీ డెకరేషన్ కానీ ఆల్మోస్ట్ ఇంతే ఉన్నాయి. ఇట్లానే రోజులు మారే కొద్దీ పెళ్ళిళ్ళలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్, మెహందీ, సంగీత్. నా మెహందీ అయితే పెళ్ళికి ముందు రోజు 2ంటికి పెట్టుకున్నాను నేను. ప్రీ వెడ్డింగ్ షూట్, మెహందీ, సంగీత్, అసలు ఇంకా అంటే వాళ్ళకి ఏం కావాలంటే ఆ ఈవెంట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు సపరేట్గా. మేమైతే సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం. అంటే లైక్ టైం కూడా లేదు ఫస్ట్ థింగ్. ఒకవేళ ఉన్నా కూడా అన్ని రకాల ప్రోగ్రామ్స్ మేమైతే ప్లాన్ చేసుకొని ఉండేవాళ్ళం కాదేమో. ఎందుకంటే మేము ప్రీ వెడ్డింగ్ షూటే మేము ప్లాన్ చేసుకోలేకపోయాం ఆ టైంలో. ఏది ప్లాన్ చేసుకోకపోయినా అంటే ఒకవేళ ఆ మ్యారేజ్ కానీ ఆ ఈవెంట్ కానీ జరగాలని రాసి పెట్టుంటే అది ఆటోమేటిక్గా జరిగిపోయిద్ది. అంటే మనం ప్లాన్ చేసుకున్నా చేసుకోకపోయినా అవన్నీ జరగాలి అని ఉంటే మొత్తం జరిగిపోతాయి అన్నమాట. సో దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మనకి ఏదన్నా కావాలి, ఆ వస్తువు మన దగ్గరికి రావాలి అని ఉంటే ఆటోమేటిక్గా అది జరిగిపోయిద్ది. అండ్ ఇదంతా కూడా చూసారా, హడావుడి. మనం మాత్రం స్టేజ్ దిగలేదు, ఎందుకంటే మనం దిగితే అక్కడ ఫోటోలు ఎవరు దిగుతారు. సో ఆల్మోస్ట్ మా కెమెరా మ్యాన్ మాత్రం అన్ని బంతులు కవర్ చేశాడని చెప్పాలి. బంతులు అంటే లైక్ ఇట్లా లైన్స్ ఉంటాయి కదా, కూర్చున్నారు కదా వీళ్ళందరూ, అట్లా ఒక 2 to 3 టైమ్స్ జరుగుతూ ఉంటాయి కదా భోజనాలు, వాటిని బంతులు అంటాము. సో ఇదంతా జరిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము కూర్చొని తిన్నాము. అంటే వీళ్ళు క్యాటరింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళిద్దరికి లైక్ ఒక టేబుల్ మీద డెకరేషన్ చేయించి వాళ్ళిద్దరికి అక్కడ ప్లాన్ చేస్తారు భోజనం. లాస్ట్కి మేము అనుకున్నాం మాకు అట్లా జరిగింది. కానీ ఏదైనా కానీ మా మ్యారేజ్ అయితే ఆ టైంలో మాకు గ్రాండ్గా జరిగింది అనేది నేనైతే డెఫినెట్గా చెప్పగలను. అప్పుడున్న రోజుల్లో ఆల్మోస్ట్ అంతే జరిగినాయి పెళ్ళిళ్ళు. దానికి తగ్గట్టే మాది కూడా బాగా జరిగింది. అంటే లైక్ జరగడం అంటే ఆల్మోస్ట్ అది బై గాడ్స్ గ్రేస్ ఫస్ట్ థింగ్. అండ్ అలాగే మా ఫాదర్, మదర్, మా బ్రదర్ వాళ్ళు చేసిందే నెక్స్ట్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే పెళ్ళి అనేది అయితే చిన్న విషయం కాదు, కానీ అది ఇట్లా జరగాలి ఇది అని అంటే దానికి కూడా రాసి పెట్టుండాలి. నాకైతే అది చాలా బాగా అనిపించింది అనమాట. మీరు కూడా అంటే పెళ్ళిలో ఇవి ప్రోగ్రామ్స్ కావాలని కోరుకోకుండా లైఫ్ మంచిగా ఉండాలని అయితే కోరుకోండి. ఓకే, మీకు టైం ఉండి లైక్ అన్నీ లైక్ కన్వీనియంట్గా ఉంటే మీకు కూడా అన్ని ప్రోగ్రామ్స్ చేసుకోండి. నేను దానికేం యాంటీ కాదు. బట్ వాటన్నిటికంటే ఒక 10 ప్రోగ్రామ్స్ చేసుకొని, అంటే ఈ మధ్య కాలంలో నేను చూసినవి ఏంటంటే ఒక 10-15 ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు. కనీసం ఒక 10-15 నెలలు కూడా కలిసి ఉండట్లేదు. దానికంటే మా బాండ్ గట్టిగా ఉండాలని మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతారో ఆ దేవుడిని గట్టిగా కోరుకొని ఏ ప్రోగ్రామ్స్ జరిగినా జరగకపోయినా మా బాండ్ గట్టిగా ఉండాలి, లైఫ్ లాంగ్ మేము చక్కగా కలిసి ఉండాలి అనే దాని మీద వెళ్తే అన్నీ బాగుంటాయి. అంతా మనకి దేవుడు మంచిగా ఇస్తాడనేది అయితే మా ఉద్దేశం. అదండి ఈ వీడియో అంతా మ్యాక్సిమం మొత్తం మా పెళ్ళి, రిసెప్షన్ ఇవే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాంగ్ అయినా లెంతీగా ఉన్నా కానీ నేను ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు పెళ్ళి ప్రధానం అంటే మా రిసెప్షన్, మా స్టోరీ వీటన్నిటిని దాదాపుగా నేను లైక్ ఎవ్రీ పాయింట్ కొంచెం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ల్యాగ్ అయి ఉంటే ఐఎమ్ రియల్లీ సో సారీ అనమాట. ఎందుకంటే అన్నీ చెప్పాలన్న ప్రయత్నంలో కొంచెం ల్యాగ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే 1 hour వీడియో కదా, నేను 1 hourలో అన్నీ నేను కవర్ చేసుకోవాలి. అండ్ కొన్ని డీటెయిల్గా చెప్పాలి కాబట్టి అవి కొంచెం మెల్లగా చెప్పొచ్చు. మా వదిన అనమాట, పాపం తిరుగుతానే ఉంది కదా, అందుకే వాళ్ళ మదర్ చేత ఒక ముద్ద పెట్టించుకుంటుంది. ఇదిగోండి మాకు ఇట్లా డిజైన్ చేస్తారు, కొంచెం హార్ట్ సింబల్ ఇవన్నీ వేసి. అంతసేపు నుంచొని అంతమంది జనం అదంతా చూసిన తర్వాత మనం ఏం తినలేము. నేనైతే జస్ట్ కర్డ్ రైస్లో కొంచెం ఏదో స్వీట్ కొంచెం తిన్నాను, అండ్ కర్డ్ రైస్లో ఏదో 2 ఫ్రై పీసెస్ వేసుకొని తిన్నాను అనమాట. అంటే మనం ఏం తినలేం కూడా బేసిక్గా. ఇదండి మా రిసెప్షన్ వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.